నా పేరు శౌరి బాబు. అంటే చిన్న బాబుని కాదులే, ఇప్పుడు దాదాపు 57 సంవత్సరాలు వచ్చాయి నాకు. ఇంకా 3 ఏళ్లలో రిటైర్డ్ అవుతాను నేను నా జాబ్కి. సరే, చిన్నప్పుడు నా జీవితం ఎలాగుండేదంటే భయంకరమైన జీవితం. కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు, మా బంధువులు, మిత్రులు అందరూ కూడా ఎలాంటి వారంటే హిందూ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ పేర్లు ఎత్తను నేను. లోకంలో నన్ను దేవతల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా పూజలు పునస్కారాలు చేశాను. నాగుల చవితి వస్తే పుట్ట దగ్గర పోయి పాలు పోసి పూజలు చేసి వచ్చేటోళ్ళం. అది మా పరిస్థితి. శ్రీశైలం, మహానంది, ఇలాంటి తిరుపతి, ఇట్లాంటి రకరకాల వెళ్ళేవాళ్ళం. అయితే ఆ దినాల్లో ఒక 100 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ తెల్ల దొరలు వచ్చేసి వాళ్ళకు అందరికీ ఈ ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు పాలు, బట్టలు, దుప్పట్లు ఇచ్చేవాళ్ళు. అందుకని మా ఊరోళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? బట్టలకు, పాలకు, పాలపిండికి వెళ్ళిపోయారు. సో అలాగన మా వాళ్ళు, మాది ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, మార్కాపురం దగ్గర తంగరాలపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో నాకు ముందు ఒక అన్న పుట్టి చనిపోయాడు. నేనే పెద్దోడిని. నన్ను ఒక్కడిని తీసుకొని మా నాన్న అమ్మ వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్ట్, సుండిపెంట అంటారు దాన్ని, అవన్నీ పెంటలే, ఏమనుకో అక్కడ పెంటని. సుండిపెంట, దోమల పెంట, ఈగల పెంట అంటే అన్నీ గొర్రెలు ఒక చోట చేర్చేసి అది పెంటలాగా చేసి ఆ ఎరువును వాడుకుండేవాళ్ళు. అందుకని ఈగలు ఉన్నాయేమో ఈగల పెంట అన్నారు, దోమలు ఉన్నాయేమో దోమల పెంట అన్నారు. ఆ పెంటలో అక్కడ ఆ సుండి పెంటలోకి మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. చిన్నప్పుడే పాలు తాగేటప్పుడు తీసుకెళ్ళారు. ఆ తర్వాత దోమల పెంటకు మా నాన్నకు 72 రూపాయల జీతంతో ఆ డ్యాంలో ఒక ఉద్యోగం వచ్చింది. మా నాన్న పేరు శేషయ్య. ఇక్కడున్న విజయ్ కుమార్ నాకు తెలుసు, కమలమ్మకు తెలుసు. కాబట్టి ప్రియులరా అట్లా తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను పెంచి చేస్తారు. అయితే మా నాన్నగారి యొక్క జీవితం ఎలాంటిదంటే ఆ 72 రూపాయల్లో 70 రూపాయలు సారా దాగి 2 రూపాయలు ఇంటికి తెస్తాడు. కాబట్టి మాకు తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. నేను ఇంతోడిని పెద్దోడిని 4వ తరగతి చదువుతున్నప్పుడు నేను వెళ్ళి మా ఇంటికి మా స్కూల్కి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యాహ్నము ఎండపూట ఇంటికి వచ్చేవాడిని. మా అమ్మ ఏం చేస్తుంది, కూలికి వెళ్ళి మా అమ్మ తెచ్చిన డబ్బులతో ఈ బియ్యము, ఆ కందిబ్యాళ్ళు తెచ్చుకొని ఏదో చేసి అన్నం పెట్టి నన్ను పంపించేది. అట్లా ఆ ఇంటి వాళ్ళని అడుగుతుంది, ఈ ఇంటి వాళ్ళని అడిగితే అందరూ అప్పు తెచ్చేది. మా నాన్న ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు అందరూ మరి అప్పులు ఇవ్వలేదు. ఇంకా ఎన్నిసార్లు అని ఇస్తారు బియ్యం? కాబట్టి ఒక వారం రోజులు అయితే ఇవ్వలేదు. నేను ఒకరోజు వచ్చా మధ్యాహ్నం అన్నం కోసం మధ్యాహ్నం వస్తే, బాబు ఈరోజు అన్నం లేదురా, ఆ కుండలో నీళ్లున్నాయి తాగిపోరా అని చెప్పింది. సరే, కుండలో నీళ్ళు తాగి మళ్ళీ ఎండకు 12:30కి బడికి వెళ్ళిపోయినా. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఆకలేస్తూ ఉంది. అంతా 8-9 సంవత్సరాలు ఉంటాయి నాకు. అక్కడ పక్కనే రామాలయం అనేది ఒకటి ఉంది. బడిడిచిన వెంటనే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన క్యారేజీలో తెచ్చుకున్న అన్నం ఓపెన్ చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, కొంచెం అన్నం పెట్టండి అని. ఎవరు పెట్టేవాళ్ళు కాదు. చిన్న వయసు కదా, నాకు ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్దామా, మళ్ళీ నీళ్ళు తాగిపో ఉంటుంది కదా అని చెప్పి అక్కడ కుళాయి ఉండేది, అక్కడ పోయి నీళ్లు తాగి ఆ ఎక్కాలు రాసుకుంటూ ఓ చోట కూర్చున్నా. నీళ్ళతో కడుపు నింపుకొని కూర్చున్నా. ఇప్పుడు మా నాన్న తాగుబోతు అయినప్పటికీ పిల్లవాడు ఎక్కడున్నాడో చూద్దామని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే నా చుట్టూ అందరూ అన్నం తింటున్నారు, కానీ తన కన్న కొడుకు అన్నం తినకుండా ఆ నీళ్లు తాగటం చూశాడు. ఇప్పటికి అన్నం లేదు కదా అని ఆలోచన చేసి, బాబు ఏంటి ఇక్కడ అంటే, అన్నం లేదు నాన్న అంటే, రా అని చెప్పి ఎక్కడ తెచ్చాడో తీసుకొచ్చి
నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ అన్నం తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. చిన్నప్పుడే మా అమ్మ ఆ తోటలో ఏ సొరకాయలు గోంగూర అట్లా వేస్తే అవి తీసుకొని అమ్ముకొచ్చేవాడిని నేను. చిన్నతనంలో అమ్ముకొచ్చిన డబ్బులతోటే జీవనం సాగించేవాళ్ళం. మా నాన్న ఇంటికి వచ్చేవాడు కాదు, తాగి ఎక్కడో పడిపోయేవాడు. సో ఆ విధంగా నా జీవితం చిన్నతనంలో ఉన్నప్పుడు 6వ తరగతి నుంచి 1 నుంచి 5 వరకు దోమలపెంటలో, అంటే బ్రహ్మగిరి అంటారు దాన్ని, 6 నుంచి 10 వరకు శ్రీశైల దేవస్థానంలో చదివాను. నేను దేవస్థానం చదివాను. అక్కడ బ్యాడ్ ఫ్రెండ్స్ నాకు తయారు. నేనే ఒక బ్యాడ్ అయిపోయాను అక్కడ. ఎట్లా బ్యాడ్ అయిపోయాను, అన్ని అలవాట్లు నేర్చుకున్నాను. ఆ శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో టెంకాయలు కొట్టి కుప్పలు బడి ఉంటాయి. ఆ కోట గోడ ఎక్కి దొంగతనం చేసి బస్తాలు దొంగతనం చేస్తే పట్టబడ్డాను. భలే కొట్టేవాళ్ళు. చదువు లేదు, సంధ్య లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో నాకు అబద్ధాలు చెప్పడం ఎక్కువైపోయినాయి. మేము ఎక్స్కర్షన్ వెళ్ళాలి, మాకు 100 రూపాయలు కావాలని మా నాన్నతో అబద్ధం ఆడి తెచ్చుకొని శ్రీశైలం నుంచి సుండిపెంటకు, అక్కడికి దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు అర్ధరాత్రి పూట సెకండ్ షో సినిమాకు రాకపోతే అందరిని కొట్టి తీసుకొని వెళ్ళేవాడిని. అటువంటి భయంకర పరిస్థితి నా చిన్నతనం. చదువు లేదు, అన్ని అలవాట్లు నేర్చుకున్నాను. కాబట్టి లోకంలో అన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు ఇక చెడిపోయాను పూర్తిగా. ఓ రోజు మా నాన్నగారు ఏం చేశారంటే, వచ్చాడు. హాస్టల్లో ఉన్నాను, వార్డెన్ ఉన్నాడు. హాస్టల్కి వచ్చేసరికి నేను రాత్రంతా సినిమాకు వెళ్ళొచ్చి ఉదయాన్నే కూర్చొని చదువుకున్నట్టు నటించేవాడిని, కానీ చదువు ఒక్క ముక్క రాదు. అప్పుడు వెంటనే ప్రేయర్లో ఉన్నాం, హాస్టల్లో ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేస్తూ ఉంటే అక్కడక్కడ కొంతమంది పిల్లల్ని అడిగి, మా బాబు ఎట్లా చదువుతాడు, ఎట్లా ఉన్నాడు, మంచోడేనా? అదంటే, మీ ఓడే అందరినీ గబ్బులు చెబుతాడయ్యా, మీ ఓడే ఈ స్కూల్కి నాశనమయ్యా, మీ ఓడే అసలు మూలకారకుడయ్యా అని సారోళ్ళు చెప్పినారు, పిల్లలు చెప్పారు. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయనకి. ఎవరైనా డబ్బులు పంపిస్తే ఎక్స్కర్షన్ ఈ పని చేస్తున్నాడా అని చెప్పి ఆ కోపంతో లైన్లో నిలబడ్డ నన్ను తన కాలు చెప్పు తీసుకొని నా జుట్టు పట్టుకొని పట కొట్టిపడేశాడు. నాకు భలే అవమానమైంది. మా వార్డెన్ గారు ఇంకా చండశాసనుడు, ఎప్పుడెప్పుడు కొట్టాలని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు అవకాశం వచ్చింది. మా నాన్న ఏం చేశాడు, నన్ను తీసుకుపోయి ఇస్త్రి ఆయన కాళ్ళ మీద పడేసి, వీడు నా కొడుకు కాదు, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి పెడేస్తే, లోపల పోయా, తలిపోయాయా, చింత చెట్టు ఉన్నాయి అక్కడ, ఇంత పొడుగు తీసుకొచ్చినారు. ఆయనకి ఎంత శక్తి ఉందో అంత కొట్టాడమ్మా. మొత్తం వాసిపోయింది. మామూలుగా సురుగు కాదు, చింత మెల్లెలు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, పరలోకం కనపడ్డది. అప్పుడు ఆ దెబ్బలకు ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక భయంకరమైన నొప్పులు. అప్పుడు 10th క్లాస్లో ఉన్నా. అప్పుడు అన్నారు, నా మీద పెట్టుకున్నా. ఇప్పుడు క్రికెట్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, వెస్టిండీసా పాకిస్తానా గెలిచేది, నా మీద ఏం పెట్టుకుంటుందా, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, వీడు 10th క్లాస్ పాస్ అయితే 8వ వింత అని అనేవాళ్ళు. అంటే అంత క్లవరెస్ట్ అన్నమాట నేను. సరే, ఇంకప్పుడు మొత్తానికి నాకేమనిపించిందంటే, మా నాన్న నన్ను చెప్పుతో కొట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు. ఈయన కొట్టాడు, మా నాన్న కొట్టాడు, అందరు అవమానమైంది, అందరూ స్కూల్లోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని హాస్టల్లో కూర్చొని తలకాయ లోపల పెట్టి ఆలోచిస్తూ ఎందుకు ఈ నా బతుకు, చెప్పుతో కొట్టించుకున్నాను, మరి సార్తో కొట్టించుకున్నాను, అందరిలో అవమానము, ఎందుకు ఈ బతుకు. పక్కనే కృష్ణానది ఉంది, పాతాళ గంగ అంటారు దాన్ని, దాంట్లో దూకి చచ్చిపోదాం అనుకొని ఆ బస్ స్టాండ్ రూట్లోనే పోవాలి చచ్చిపోవడానికి.
పోతామని మరి బయలుదేరితే ఆ బస్ స్టాండ్లో బస్సు నిలబడింది. ఆ బస్సులో మా నాన్నగారు అప్పుడే ఎక్కుతా ఉన్నాడు. అంతవరకు బస్సు రాలే. నేను పోయాను. ఒకటే తీర్మానం చేసుకున్నా, ఇప్పుడు చచ్చిపోవడం కంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు చేయను, నీ మాట జవదాటను నాన్న, నన్ను క్షమించని అడుగుదామని బస్సు దగ్గరికి పోయా. పోయి మా నాన్న కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళా. కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను క్షమించని పట్టుకుందామనేసరికి 3వ మెట్టు ఎక్కి అక్కడి నుంచి తన్నాడు. తల మీదంతా మళ్ళీ బోర్లు వచ్చి కింద పడ్డా. అప్పుడు నాకు ఎంత అవమానము, చాలా అవమానం వచ్చేసింది. ఇంకా అయిపోయింది, ఇంకెందుకు అని ఆ రాత్రంతా ఆలోచన చేసి ఒక తీర్మానం చేసుకున్నా. ఇంత అవమానము, ఇంత కష్టం, ఇంత బాధ ఎందుకు వచ్చింది? చదువుకోపోవడమే కదా. సరే ఇప్పుడు నుంచైనా చదువుతానని చెప్పి ఆ రోజు పుస్తకాలు పట్టుకున్నా. ఇంకా 2 నెలలు ఉంది పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు 2 నెలలు ఉంది. అయితే దేవుడు అంటే తెలియదు. ఆ విగ్రహాలకు పూజలు చేసేవాడిని. ఒక్కోసారి విగ్రహాలకు ఏమన్నా పూజలు చేసి ఏమన్నా దొరకలేదనుకో, ఆ విగ్రహాన్నే తనేటోండి, తన్ని బయటకు వచ్చేటోండి. అన్నీ ఎన్ని వరుసగా ఉంటాయో ఎవరు లేకుండా చేసి మొత్తాన్ని తనేది వచ్చేది. ఏమంటుంది అది, ఎందుకు రాదని అంటదా అనేది పాడలేదు. కానీ దాని మీద విశ్వాసం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు, ఏం లేదు. సరే ఇప్పుడు ఏం చేశాడు, చదువుకుందామని మొదలుపెట్టి చదవడం ప్రారంభించాను. దేవుడి దేవలన దేవుడు నమ్ముకోలేదు, కానీ కష్టపడి చదివి పుస్తకాలు నోట్స్లు రాసుకొని చదువుకొని ఆ స్కూల్లో మార్కులు వచ్చినప్పుడు ఒకే ఒక అబ్బాయికి ఫస్ట్ మార్క్ వచ్చింది, సెకండ్ మార్క్ నాకే వచ్చింది. నేను ఆశ్చర్యపోయినా, అందరికీ ఆశ్చర్యమే. ఎన్నో వింత ఇది, సక్సెస్ అయింది 8వ వింత. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చినా ఇంకా ఎక్కువ ఫ్రెండ్సే. ఇప్పుడు పాపము ఇందాక పాపలాగుంది, 10th క్లాస్ వరకు పాపలాగుంది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పూలైనది ఇంకా ఎక్కువైపోయిందండి. భయంకరమైన కొట్లాటలు, భయంకరమైన పరిస్థితులు అన్నీ. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాను. డిగ్రీలో చేరా మార్కపూర్లో, డిగ్రీ కూడా పాస్ అయ్యాను. నేను అనుకున్నాను, దేవుడే ఉంటే, నేను దేవుడు నమ్ముకోలేదు కదా, మరి మా నాన్నలు చర్చికి వెళ్తారు కదా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అనేది మా నాన్న బీడి తాగుతుంటాడు. అదే కదా, ఈ జపాలన్నీ అదే కదా, ఎందుకు అని చెప్పేసి అట్లా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి బీఈడీలో చేరాను. అన్ని పాస్ అయితే నా శక్తి, ఇది దేవుడు లేడు, దయం లేదు, ఇది నా శక్తి, కొన్ని నేను పాస్ అవుతున్నాను అని చెప్పాడు. అహం వచ్చేసింది. ప్రియులారా, అయితే బీఈడీలో చేరిన తర్వాత ఓ వ్యక్తి ఉన్నాడు, లెక్చరర్, ఆయన నోవాహు బాబు. ఆయన మన హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్తాడు, మార్కం. అక్కడ తల్లుబాడని ఉంది, అక్కడ చదువుతున్నాను. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, సినిమాలు మామూలుగా చూడను. ఓ సినిమా వచ్చింది, 12 సార్లు చూసిన. ఇంటికి పోయేదిలే, ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ, మిడ్ నైట్ షో, రోజుకు 4-5 సినిమాల దాకా 12 రోజులు చూసిన ఒకటే సినిమా. అంత సినిమా పిచ్చితో నేనేమైపోయిన, ఆఖరికి సినిమా యాక్టర్లందరినీ మిమిక్రీ చేసేవాడిని. పాత సినిమాల్లో ఉన్నటువంటి యాక్టర్లందరినీ, లేడీస్తో సహా మిమిక్రీ ఆర్టిస్ట్ని అయ్యాను. ఏ సొంత పాట డ్యాన్స్ వచ్చింది మధ్యలో పెట్టి అక్కడ డ్యాన్స్ చేస్తున్నాను అనుకో, దానికి ముందు నా ప్రోగ్రాం ఉండేది. బీఈడీ కాలేజీలో కూడా లెక్చరర్లందరినీ మిమిక్రీ చేస్తా. వాళ్ళు ఎట్లా లెసన్ చెప్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏ వాయిస్తో చెప్తారు, అవన్నీ చేసేవాడిని. ఈ నోవాహు బాబును కూడా చేసేవాడిని. నోవాహు బాబు దేవుడు నమ్ముకొని ఉన్నాడు. అందుకని నన్ను తన ఛాంబర్కి పిలిచాడు. బ్రదర్ ప్లీజ్ కమ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళా. కూర్చో అన్నాడు. వద్దులేండి సార్ అని నిలబడ్డా. నిలబడితే, కాదు బాబు,
గాడ్ హ్యాస్ గివన్ ఏ వెరీ గుడ్ టాలెంట్స్. వై డోంట్ యూ యూజ్ దిస్ టాలెంట్స్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? నీ సృష్టికర్త ఎవరో తెలుసా? నీకు ఊపిరిచ్చింది ఎవరో తెలుసా? నీ ప్రాణం పెట్టింది ఎవరో తెలుసా అని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. నాకెందుకు సార్ ఇవన్నీ చెప్తారు, నేనైనా ముసలోడినా అనేవాడిని అని ఆయన మాట ధిక్కరించేవాడిని. పాటలు అంటే ఇష్టమే కానీ ఈ సువార్త అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత పెళ్ళి కాలేదప్పుడు ఇక సినిమాలు, డ్రామాలు. నేను ఆ ఊర్లో ఉంటే డ్రామాలు ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉంటాయి. ప్రియులరా, ఆ రీతిగా నా జీవితం కొనసాగిపోతుంటే ఒకరోజు మార్కాపూర్లో ఏబిఎం కాంపౌండ్ అని ఒకటి ఉంది. ఏబిఎం కాంపౌండ్ చర్చ్, పెద్ద ప్రాంగణం ఉంటుంది. అక్కడ కర్నూలు నుంచి బ్రదర్ స్టీవెన్ అనే ఓ బ్రదరు, మరి మన సహవాసం ఏ సహవాసం తెలియదు కానీ సువార్త కూడికలు పెట్టారు. సువార్త కూడికలకు ముందు మంచి మ్యూజిక్తో, క్యాషో తోటి, తబలాతోటి పాటలు వినపడతా ఉన్నాయి. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి గేటు తీసుకొని లోపల పోయి కుర్చీలో కూర్చున్నాను అంతే. ఆ సువార్త కూడికలో, ఆ కూడికలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటే ఈ రోమా 6:23, పాపము వలన వచ్చు జీతము మరణం, ఏలయనగా దేవుని యొక్క కృపావరం క్రీస్తు యేసునందు నిత్య జీవం అనే మాట చెప్తున్నాడు. నీవు పాపివని గ్రహించావా? నీ పాపం వల్ల నీ బ్రతికేమవుతుందో తెలుసా? అది భ్రమలాగా ఉంది కదా, అది నిన్ను పట్టుకుంటుంది కదా, నువ్వు నిత్య నరకానికి వెళ్తావు కదా, అది అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. ఓ ప్రియమైన సౌరుడు, యవనస్తుడా, నీ జీవితాన్ని జ్ఞాపం చేసుకో. ఈ రాత్రి నీ నరకం తప్పించబడాలంటే కళ్ళ కట్టినట్టుగా నరకాన్ని చూపిస్తుంటే నాకు భయం అయిపోయింది. భయమయ్యి, అయ్యో, లాస్ట్ ఆల్టర్ కార్డు ఇచ్చాడు. ఈ రాత్రి నీ పాపం నుంచి విడుదల పొందాలన్నావా? నీ భయం నుంచి విడుదల పొందాలన్నావా? నీ దాసత్వం నుంచి విడుదల పొందాలన్నావా? రా, యేసు ప్రభువా నా పాపం క్షమించు అని ఇప్పుడే నువ్వు ఒక తీర్మానం చేసుకొని నీ హృదయంలోకి యేసు ప్రభు వస్తాడు. ఎవరో అన్నారు ఉన్నారా? మీ చేతులెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండా నేను చెయ్యి వైపోయింది. నాకు ఒక కార్డు ఇచ్చారు. నీ పేరు, నీ అడ్రస్ అక్కడ రాయండి అన్నాడు. రాశాను, ఇచ్చేసాను. అయితే అందరూ లాస్ట్ వరకు ఉండాలి. నేను మీ కార్డులు తీసుకున్న ముందుకు రా అంటే నేను వెనక్కి వెళ్ళిపోయినా. ఇదేంది ఊరికే ఎత్తమంటే ఎత్తినాం, కార్డు మళ్ళీ ముందుకు రావడము, ఆడేంది చేస్తారేమో నాకు భయం అయింది. భయం వెనక్కి వెళ్ళిపోయినా. ఇంకా దాన్ని పట్టించుకోలే. మళ్ళీ నా పని నానే అయిపోయింది. లోకంలో కలిసిపోయాను. పీడా ఆ దినాల్లో 1984 సంవత్సరం ఏప్రిల్ మాసం 24వ తారీఖున 20వ తారీఖు వరకు రిహార్సల్ చేసి ఏ రామాలయంలో కూర్చొని నేను అన్నం లేక అల్లాడానో అదే రామాలయంలో డ్రామా వేయడానికి డ్రామా యాక్టర్గా తయారైపోయాను. అర్ధరాత్రి 12 గంట వరకు నేను డ్రామాలు వేసి వచ్చి, మా నాన్న అప్పుడు అనేవాడు, పెద్దవాడయ్యాడు కదా, అయ్యాను కదా, మా నాన్న ఎక్కడో తాగి పడిపోయేవాడు, నేను ఎత్తుకొని వచ్చేవాడిని కొన్నిసార్లు. అయితే ఇప్పుడు నేనేమైపోయినా మా నాన్నకి మించిపోయాను, మా నాన్నకు మించిపోయిన పాపంలో. కాబట్టి ఇంకేం జరిగిందంటే ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అర్ధరాత్రి పూట అన్నం తీసుకొచ్చి పెట్టింది. అన్నం తిన్నాను. ఆరు బయట ఎండల కాలంలో చల్లని వెన్నెల పూట హ్యాపీగా ఒక నిక్కరు, ఒక బనియంతో చల్లగా గాలి ఆడుతుంటే హాయిగా 2 చేతులు ఇట్లా పట్టుకొని పండుకొని నిద్రపోయాను. ఇటువైపు మా అత్తమ్మ ఉంది, ఇటువైపు మా తమ్ముడు ఉన్నారు. నిన్న మీకు చెప్పాను అనుకుంటాను, ఇదొక్కటే చెప్పాను మీకు. అందరూ వచ్చి ఆ కుక్కను పెంచుకునే వాళ్ళము, అది మురిగింది, ఇది బుస్సుమన్నది. ఆఖరకు మా నాన్న టార్చ్ లైట్ వేయడం జరిగింది. బాబుని మీద పాము ఉందన్నారు, కదలవద్దన్నాడు. నేను చూస్తే అది నా వైపు చూస్తుంది, అర్థమైపోయింది. అప్పుడు ఆ స్వరం వినబడింది, పాపంలో వచ్చే జీతం మరణం. ఏం మరణమైపోతున్నావు ప్రియుడా అని చెప్పగానే నా జీవితం అంతా ఏమైపోతుందో అర్థం కాలేదు. అక్కడ పాము ఉంది అంటున్నాడు, కనపడుతుంది. నేను చచ్చిపోయినా బతికినా నాకేం అర్థం కాలేదు. ఒళ్ళంతా గగురు పొటించింది, రోమాలను నిక్కబొడుచుకున్నాయి. ఈ లోపల అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు, నాకేం అర్థం కాలేదు. అయిపోయింది. కళ్ళు మూసుకున్నాను. పాము అక్కడే నిలబడింది.
పెద్ద పాము. అది ఎక్కడెక్కడ తిరిగిందో గుండె మీద చుట్టూ చేసుకొని పండుకుంది. బుస్సుమంటా ఉంది. అయితే కళ్ళు మూసుకోగానే స్వరం, పాపంలో వచ్చి జీతం మరణమని చెప్పగానే ఎవ్వరేం చేయట్లా. రెండవసారి ఇంకో స్వరం, ఏలైనగా దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నువ్వు బ్రతుకుతావు అని ప్రభు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. వెంటనే కళ్ళు మూసుకొని యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాను. అంతవరకు ప్రార్థన రాదు, బయటికి ప్రార్థన చేయడానికి కూడా రాదు. యేసు ప్రభు అని మాట అంటున్నాను అంతే. ఇంత పడగను ఇట్లా ముడుచుకొని ఆ చంకలోకి దూరి ఇక్కడి నుంచి ఇక్కడికి జర 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 పోతూ ఉంటే నాకెంత అసలు ఏమర్థం కాలేదు నాకు. అది వెళ్ళిపోయింది. కోడె తాసుపాము, కుసుమం విరిచిన కోడె తాసుపాము ఆ శ్రీశైలం అడవుల్లో అది వెళ్ళిపోయింది. లేచి కూర్చున్నాను. పీడ ఆ దినం నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నిజంగా నువ్వు నాతో మాట్లాడిన మాటనే మర్చిపోయాను, నన్ను క్షమించబా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోకుండా నన్ను కాపాడిన దేవా నీకు వందనాలు. నా హృదయం ఎక్కరండి అని మోకరించి ప్రార్థన చేసుకుని నీ శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా. నాకు బదులుగా నువ్వు శిక్ష అనుభవించావంట. నేను ఆ రోజు సువార్త విన్నాను ప్రభువా. నా కోసం దెబ్బలు తినేవారు ఎవరున్నారు, నా కోసం ఏడవబడే వాళ్ళు ఎవరున్నారు, నా కోసం మూవేయబడేవారు ఎవరు? వాస్తవమే ఆ సహోదరుడు చెప్పింది. ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుంటే ఉదయం కల్లా నా భారం అంతా దిగిపోయింది. పీడ ఆ రీతిగా నా హృదయంలో తీర్మానం చేసుకున్న తర్వాత ఇక మార్కాపురం సేవకుడు ఆనందం గారు, కొంతమంది, నేను ప్రైవేట్ బీఈడీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ సువార్త దండయాత్రలాగా వచ్చారు కొంతమంది, వాళ్ళను దగ్గరికి పోయి నేను కూడా ఒక పత్రిక తీసుకోవడం జరిగింది. ముందేమో దూషించాను వాళ్ళని, ఆ తర్వాత తీసుకున్నాను. అదే మందిరంలో వాళ్ళ మందిరంలోకి లోపల పోయి కూర్చున్నాను. తిరుపతిలో మా ఫ్రెండ్ ఒకడు చదువుకునేవాడు, దేవదానం అని సుండిపెంటలో ఉండేవాడు. ఫిల్టర్ హౌస్లో దేవదానం వాళ్ళ నాన్నగారు ఏదో పేరుంది. అతను మార్కాపూర్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, హానోక్ బ్రదర్ అని. అతను ఇద్దరు కలిసి తిరుపతిలో చదువుతున్నారు. ఈ దేవదానం అనే అబ్బాయి మార్కాపురంలో హానోక్ అనే ఇంజనీర్కి ఒక మాట చెప్పాడు, మార్కాపూర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు శౌరిబాబు అని, దయచేసి మీరు ఒకసారి దర్శించండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ మందిరానికి వచ్చిన ఆ హానుక్ బ్రదర్ కూడా వచ్చాడు. నాకు తెలియదు ఆయన హానుక్ అన్నా అని. ఎక్కడ కూర్చుండే సార్? నేరు నా పక్కనే కూర్చుండే ఆయన. అంత అయిపోయింది. ఫస్ట్ సారి బక్సింగ్ గారి ఫెలోషిప్లో ఆ యొక్క మందిరంలో అడుగు పెట్టడం నేను. ప్రార్థన అంతా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. ఎవరు, ఎక్కడ, ఏంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడుగుతున్నారే. వీళ్ళేంది మా మంది ఆర్సీఎంలో ఇట్లా అడగరే, పితా పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ఆమెన్ స్తోత్రం స్వామి పోయేత్తం అంటే అయిపోయా. ఇదేంది, అరే అందరిని అడుగుతున్నానని చెప్పి అప్పుడు చెప్పినాడు, నీ పేరేంటంటే నా పేరు శౌరి బాబు అన్న. అంటే అరే శౌరి బాబు నువ్వేనా, మా ఫ్రెండ్ చెప్పాడు తిరుపతిలో, రా రా కూర్చోనని కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా వదిలిపెట్టలేదమ్మా, నాకు తలకాయ నొప్పి లేస్తుంది. ఇంకా అసలు వదిలిపెట్టలా. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేవాడు, స్కూల్లో ఉంటే స్కూల్కి వచ్చేవాడు, ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చేవాడు. అని ఇంటి నుంచి వస్తుంటే ఇటు దూరి దాని పారిపోయేవాడు. నేను మళ్ళీ వస్తుండ్రా నాయన, గంట సేపు తీసుకుంటాడేనా, నాకు కుదరదు స్వామి అని వెళ్ళిపోయేటండి. పరిగెత్తుతున్నాం, ఆయన కూడా పరిగెత్తుకుని వచ్చేవాడు. ఎంత భారం అండి నిజంగా. అట్లా వచ్చి నాకు వాక్యం చెప్పేవాడు. అలాగా మొట్టమొదటిసారి బక్సింగ్ గారి సావాసం సియోను ప్రార్థన మందిరంలో అడుగుపెట్టాను. యూత్ మీటింగ్ జరుగుతుంది, ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో చెప్తున్నారు. అరే ఇది భలే బాగుంది, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు కదా అని కూర్చున్నా. ఇంగ్లీష్ కోసం పోతే ఆఖరకు నేను తీర్మానం అక్కడ ఒరిజినల్ తీర్మానం చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మందిరాన్ని వదిలి దాదాపు 30 years అబోవ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందిరము, ఇండ్లు అంతే. సినిమా లేదు. సిగరెట్లు మామూలు తాగేవాడిని కాదు, ఒక ప్యాక సిగరెట్ మొత్తం తాగితేనే నాకు తృప్తి. ఇది అయిపోయింది అనుకో మళ్ళీ ఇంకోటి పెడతా, ఇది అయిపోతే ఇంకోటి పెడతా, మొత్తం అయిపోవాలి. అట్లాంటి చైన్ స్మోకర్ నేను. చిన్నప్పుడు ఎట్లా తాగేవాడిని తెలుసా, మా నాయన బీడి కాల్చుకోరమ్మంటే సగం దాగి మా నాన్నకి ఇచ్చేటవాడిని.
ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది సిగరెట్లకి. అలాంటి భయంకరమైన బతుకు మొత్తం స్టాప్ అయిపోయింది, అంత స్టాప్ అయిపోయింది. హృదయంలో ఆనందం దొరికింది, తృప్తి దొరికింది. ఆ అన్నని ఎప్పుడు కలుసుకోవాలా, ఆ అక్క దగ్గరికి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు దేవుని మాటలు వినాలి, ఆశ ఎక్కువైపోయింది. బైబిల్ కొనుక్కున్నాను. దైవజనుడు, అక్కడున్న ఆనందమన్న సేవకుడు ఎంతగా ప్రేమించేవాడంటే, అంతకుముందు నేను వండుకొని తినేవాడిని. అప్పుడు అన్నాడు, యో కడప అయింది ఇట్నే మాటలు, యో ఎందుకయ్యా నువ్వు అక్కడిక్కడ వండుకోవడమో, మందిరంలో నుండో అని అనేవాడు. కూర్చోబెట్టుకొని ఆయనే వడ్డించేటోడు, ఆయన వడ్డించేవాడు. ఇది తిన్నాయా కొద్దిగా తగ్గిపోతున్నావు నువ్వు అనేవాడు. అది తినేవాడిని, మందిరంలో పని చేసేవాడిని, అన్ని పనులు చేసుకు అట్లా చేసుకుంటూ దేవుని మహాకృప నుండి హెబ్రోన్ యూత్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అదే 1988 సంవత్సరంలో ఒంగోలు ఎష్కోల్ ప్రార్థన మందిరంలో పాత వాళ్ళకు తెలుసు, ముత్తునాయకం గారు, మీకు తెలుసా, విన్నారా? పాత వాళ్ళకు తెలుసు, ముత్తునాగయ్య గారని చాలా ఎక్సలెంట్గా వాక్యం చెప్తారు. ఆయన ద్వారా యోహాన్ గారు ఉన్నారు. అప్పుడు అక్కడ బాప్తిసం తీసుకున్నా. చూడా, మా నాన్నకు 3 మగ పిల్లలము, 2 ఆడపిల్లలు, నేను పెద్దవాడిని. అయితే ఇక నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేసేవాడిని. మా నాన్నకు చెప్పేవాడిని, ఇట్లా ఉంది యేసు ప్రభు వాక్యం, ఇట్లా ఉంది, దేవుని నమ్ముకోవాలి, తాగుడు మంచిది కాదంట, తాగుడు వల్ల నష్టాలు ఉన్నాయి అంటే వినేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వేంద్ర నాకు చెప్పేది, గుడ్డును వచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు నువ్వు నాకు చెప్పేది ఏంది, బా వదలు బా అనేటోడు. లేదు నాన్న వాక్యంలో ఎట్లుందంటే కొట్టేవాడు, తాగొచ్చి ఫుల్గా తాగొచ్చి మంచం నిండా కక్కేటోడు. మా అమ్మ చెప్తాడు, ఇదంతా ఎత్తు అని, ఎత్తుతానండి అంటే చాలు కొడతాడు, అంతే. ఆ అమ్మంలో పడుతుంది. మమ్మల్ని లేపుకొని ఇక్కడికి వచ్చేసరికి నన్ను కొడతాడు. అంత భయంకర పరిస్థితి. ఆయన కొరకు దాదాపు వారం రోజులు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేసి, అప్పుడు సుండిపెంటలో కేఎం శాంసన్ గారు అక్కడ ఉన్నారు. సుండిపెంట శ్రీశైలం సుండిపెంట బెతస్తా ప్రార్థన మందిరం, ఆయన్ని తీసుకొని వెళ్ళా. నాకు చేత కావటం లేదు మా నాన్న చెప్పడానికి. ఆయనకు సువార్త చెప్తే మీరేందా నాకు చెప్పేది అనేవాడు. అయితే ఒకరోజు నేనే తాగుడు వల్ల నష్టాలు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న అన్నీ చెప్తే రేడియో సాయంత్రం అప్పుడు ఆర్ఆర్కే మూర్తి రేడియో పాఠాలు వచ్చాయి, పాత వాళ్ళకు తెలుస్తుంది. ఆ రేడియోను మా ఇల్లు రోడ్డు మీదనే ఉండేది, ఫిల్టర్ హౌస్ దగ్గర. ఆ రోడ్డు మీదనే పైన ఒక దిమ్మె మీద రోడ్డు మీద పెడతా, ఎందుకు దారిన పోయేలు కూడా వాక్యం వినాలని ఆశ. నేను లోపల వింటుంటాను. ఆ రోజు మా నాన్న కూడా తాగకుండా వాక్యంలో చెవి పెడితే తాగుడు వలన కలిగే నష్టాలు అని నేను చెప్పింది ఆయన చెప్తున్నాడు. ఆయన అనుకున్నాడు, అరే వీడంటే నా కన్న కొడుకు, నా కడుపున పుట్టినాడు, ఈ రేడియో నాకు పుట్టిందే. అరే ఇది కూడా నన్ను అడిగాడు, అరే శౌరి బాబు ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో అన్నాడు. ఉంది నాన్న అని చెప్పి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చి నేను ఒక బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టించిన. అప్పుడు అరవందంగానే తీసుకొచ్చాను, దోమల పెండగ తీసుకొచ్చి అప్పుడు అంకుల్తోటే మారుమనసు పొందినాక మా అమ్మకు మా నాన్నకు బాప్తిస్తాలు ఇప్పించడం జరిగింది. తర్వాత మా తమ్ముడు రక్షణలోకి వచ్చాడు, తర్వాత మా చెల్లెళ్ళు అందరూ రక్షణలోకి వచ్చేసారు. అయితే మా బావగారు నిన్న చెప్పిన సాక్ష్యం, మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయాడు. కారణం ఏంటి, ఎన్నిసార్లు గద్దించినను లోబడి నొలనవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కనుక ఆ రీతిగా ఉన్న దినాల్లో ప్రియులారా, నాకు దేవుని మహాకృపను బట్టి నాకు ఇక జాబ్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. డిఎస్సి పడింది, రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇంట్లో వాళ్ళు అప్పటికే 25 years వచ్చినాయి కాబట్టి నీకు పెళ్లి చేయాలరా, నువ్వు మా బంధువుల అమ్మాయి ఉంది చూసి వస్తాం మేము అని వెళ్ళారు. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు చూశారు, మేము చూసాం. అప్పుడు నాకు పెళ్ళంటే అంత ఈ ఇష్టం అనేది ఉండేది కాదు. అయినా కానీ పెద్దల వాళ్ళ అభిష్టాన్ని బట్టి నేను ఒప్పుకున్నాను. సరే ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఆమె కూడా ఇదే. ఇక ఏం చేశాను నేను ప్రార్థన చేసుకుంటే
ఆమె పెళ్ళి పెళ్ళి చేసుకున్నాం. ఆమె ఏమంటుంది, ఈరోజు ఆ థియేటర్లో మంచి సినిమా వచ్చిందంటే పోదామా అంటుంది. అంటే అప్పటికే నేను గాడిదను, మళ్ళీ ఒక అడ్డగాడి తయారైంది. ఇంకేం చేయాలి నాకు అర్థం కానీ నా పరిస్థితి ఘోరమైపోయింది. నేను ప్రార్థన చేసుకునేటప్పుడల్లా దేవుని కృపలో కన్సీవ్ అయింది, గర్భిణి. పుట్టింటికి పోతానని చెప్పేది, అక్కడ ఉన్నది నెలకు 4 సార్లు సినిమాలు పోయేది. నేనేమో నెలకు 4 సార్లు బందిరాన్ని పెట్టాను. గాడిదకు ఎద్దు గట్టేసిండ్రు. వ్యవసాయం జరుగుతుందా? ఆమె కొరకు 3 నెలలు కన్నీరు గార్చా ప్రభు సన్నిధిలో. బాబు పుట్టాడు, పెద్ద బాబు ప్రసాద్. బాబు పుట్టిన తర్వాత వెంటనే నాకు డిఎస్సిలో జాబ్ వచ్చింది. అప్పుడు ఆమె అనేది, నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా నీకు జాబ్ వచ్చింది. ఇట్లా తిరుక్కుంది ఆమె. దేవుని మహాకృపను బట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి, సేవకులు వచ్చిందంటే ఇష్టపడేది కదా ఆమె. సేవకులు వచ్చిందనుకో నేరుగా వాళ్ళ కాళ్ళు పెట్టి పండుకుంటుంది, లేచేదేలే. అంటే అనుభవం లేదు. దేవుని మహాకృపను 3 నెలలు ప్రార్థన చేస్తే ఆమె మారు మనసు పొందింది. బాప్తిసం కూడా ఇప్పించాం. మొట్టమొదట నాకు టీచర్ పోస్ట్ ఎక్కడ వేశారు తెలుసా? ఓ అడవిలో వేశారు. ఊర్లలో కదా పిల్లలు చెప్పాల్సింది. అడవిలో అంటే కోయి జాతి వాళ్ళు ఒక 10 ఇండ్లు ఉంటారు అంతే. అక్కడ బడి ఉండదు, బోర్డు ఉండదు, ఇక పలకలు ఉండవు, బల్పాలు ఉండవు. ఎందుకబ్బా నన్ను ఇక్కడ వేసినారు? మా ఎంఈఓ వాళ్ళని అడిగితే, నీకు జాబ్ వచ్చింది కదా, పోయి వస్తుండు అంటున్నాడు. సరే నేను పోయి వస్తాను, నాకేం తృప్తిగా లేదు. సరే వాళ్ళ కోసము ఒక 10 పలకలు 10 బలపాల పాకెట్లు నేనే కొనుక్కొని పోయి, అరే రాండ్రా అంటే, సార్ నువ్వు వచ్చినావు కాబట్టి 1 గంట సేపు కూర్చొని మళ్ళీ మా గొర్రెలకు పోవాలంటాడు వాళ్ళు. అరే 1 గంట సేపు అన్నా కూర్చోండ్రా అనేవాడిని నేను. కూర్చున్న తర్వాత 1 గంట సేపు బాగా మరి అక్షరాలు, ఏబిసిడీలు, ఒంట్లు ఇవన్నీ చెప్పి ఆఖరికి యేసుప్రభు కథ చెప్పేటవాడిని, చెప్పి పంపించేవాడిని. ఎట్లయినా పిల్లలకు కొంత విశ్వాసం కలుగుతుందేమోనని, పెద్దలకు ఎట్లా చెప్పలేము అని పిల్లలు చెప్తే, ఒకరోజు ఏం చేసిన, ఒక కథ చెప్పా. ఏం కథ తెలిసిన? తప్పిపోయిన గొర్రె అది చెప్పిన. ఈ కథ బాగా వంట పట్టింది వాళ్ళకి. భలే ఉందే ఇది, ఎందుకు వాళ్ళ గొర్రెలు ఎక్కువ అని చెప్పి ఆ రోజు ఏం చేస్తారంటే, ఇక పోయారు, వస్తున్నారు, గొర్రెలకు పోతున్నారు. 3 రోజుల తర్వాత ఈ కథ విన్నోడికి వాళ్ళ గొర్రె అసలు తప్పిపోయింది. నిజంగానే పెద్ద అడవి అండి, అది మామూలు అడవి కాదు. అది నేరుగా పోయి, వీడు నా కాడికి రాలే, వాళ్ళ అమ్మ నాన్న కాడికి పోయి, మా సారు చెప్పిండు ఏమని తెలుసా? తప్పిపోయిన గొర్రె తప్పకుండా వస్తుంది అంట. అంటే ఎవరు అని చెప్పింది? మీ సార్ని తోలకరమ్మని పో అని నా కాడికి మొత్తం కట్టుకొని మొత్తం వచ్చినాడండి. నాకు భయమైంది. మొదలే అడివి. అప్పుడే స్పెషల్. నాకు జీతం ఎంత తెలుసా? 398 రూపాయలు జీతం. ఎంతకు? రోజు కాదు, నెలకు. 1989 సంవత్సరం మార్చి 31 తారీఖున జాబ్లో చేరినప్పుడు ఆ దినాల్లో ఇంకేం చేసిందంటే, వాళ్ళందరూ కట్టుకొని వస్తే, ఏమయ్యా పంతులా రా, ఏంది నువ్వు తెప్పిస్తావా అని వచ్చారండి. వస్తే ఏందయ్యా ఏంది మీ సంగతి అంటే, వేసంటే మా వాడు చెప్పిన వాడినే గొర్రె దొరుకుతుందని రా అని అంటున్నాడు. ఏం చెప్పాలబ్బా వీళ్ళకి? ప్రార్థన చేసుకొని ప్రభు వీళ్ళకి ఏం చెప్పాలంటే, ప్రభు అన్నాడు దొరుకుతుందని చెప్పు అన్నాడు. నేను చెప్పిన ప్రభు చెప్పిండు కదా, అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన కనబడడు, తప్పకుండా దొరుకుతుంది అంటే, ఇంత అడవిలో ఏడ దొరుకుతుందా అని అన్నాడు. నమ్ముకో యేసు స్వామిని, దొరికిస్తాడన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయినా.
ఏం చేయాలనో, రేపు బడికి పోవాలన్నా ఇంట్లో ఉండాలి, నాకు అర్థం కాలే. బడికి పోతే అది ఎట్టా దొరకదు, నేమో దొరుకుతుందన్నా, కట్టెలు తీసుకొని తందర్రా నాయన అని చెప్పి, అయినా కానీ నిదానంగా చిన్న రోజు స్పీడ్కి వెళ్ళేవాడిని. నిదానంగా పోయి కూర్చున్న, బండే నాకు కుర్చీ లేవాడ, బండ మీద కూర్చొని ఒక్క పిల్ల రాలే ఆ రోజు బడికి. ఇదేందిరా నాయన రాలేదే, ఇంకొక గంట సేపు ఎక్కువసేపు కూర్చుందాము అని చెప్పి చూసా. 3 రోజులైనా ఎవరు పిల్లలు రాలే. 4వ రోజు కూడా పోయినా, ఎందుకు పోయింది దొరకలే వాళ్ళకు. ఇక 4వ రోజు కూడా పోతే ఇక వాళ్ళు ఏం చేసిందంటే మొత్తం వచ్చారండి. నాకు ఇంక భయం ఎక్కువైపోయింది. ఈ రోజుతో ఇంక నాది చాప్టర్ క్లోజ్ అయిద్దయ్యా. నా పక్షాన మాట్లాడాడు ఒక్కడు లేడు ఆడ. నేను ధైర్యంగా చెప్పిన. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా, నేరుగా ఆ గొర్రె వాళ్ళ దొడ్లేకే వచ్చిందంట. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత విశ్వాసం అండి, విశ్వాసం బాగుంది. వాళ్ళకు వాక్యం చెప్పేశా. సార్ యేసుస్వామి గట్టోడు సార్ అంటున్నాడు. కోయోలు కదా, గట్టోడు సార్ అని అంటే ఏమైంది అంటే, నువ్వు చెప్పినట్టు దొరికింది సార్ అన్నాడు. అదే రాత్రి ప్రార్థన పెడదాం రాత్రి అంటే, రాండి సార్ అన్నాడు. పెట్రోమార్క్ సైడ్ తీసుకుపోయి మొత్తాన్ని గుంపు చేసి సువార్త చెప్పిన. ఆ రోజు స్టార్ట్ చేసి అక్కడ సువార్త ఆరంభమైంది. ప్రభు నమ్ముకున్నారు. ఆ పక్కన సువార్త, అన్ని గ్రామాలు సువార్త చేస్తూ వచ్చిన. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు అయ్యారు. ఫోన్లు చేస్తారు, అప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని, సార్ నిజంగా మీ దేవుడు సార్ అంటారు. నేను కాదు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, మీలో ఉన్న దేవుడు గొప్పవాడు అని చెప్పేవాడు. నా ఇల్లు వాళ్ళంతా. అక్కడ కొండకు వెళ్ళి కొంతమంది విశ్వాసాలు ఏర్పడిన తర్వాత నేనే వాళ్ళని తీసుకుని కొండకి వెళ్ళి దూలాలు, గడ్డి, వాసాలు మొత్తం మోసుకొని వచ్చేవాడిని. ఒక మందిరం వేసాము అక్కడ. ఇట్లా బడికి పోయి వస్తూ ఉంటే ఒకరోజు బడిలో పిల్లలందరూ 2 గంటలు కూర్చుంటాం, తర్వాత గొర్రెలు పోతాం సార్ అన్నారు. తీర్మానం చేసుకున్నారు. సాయంత్రం మళ్ళీ అందరూ వచ్చి ప్రార్థన కూర్చుంటారు, పెద్దోళ్ళు కూడా. ఇది దేవుని ఏర్పాటే కదా అనుకొని, ఇందుకా ప్రభువా నన్ను అడవిలో వేసింది అని అనుకొని దేవుని గణపరిచి వాళ్ళకి చెప్పాను. చెప్తే ఒకరోజు ఏం చేస్తారంటే, ఆ నడి అడవుల్లో నక్సలైట్స్ వచ్చారు. సాయుధ దళం అంటే మొత్తము ఆయుధాలు ధరించుకొని, ఆడవాళ్ళు 4, మగవాళ్ళు 5 మంది, మొత్తం వెపన్స్ పట్టుకొని నా చుట్టూ వచ్చేసారు. చెట్టు దగ్గరికి వచ్చారు. ఒకడన్నాడు, రే నేను గుర్తున్నానా అన్నాడు. ఎవరబ్బా నాకు అర్థం కాలేదు. నా పేరు సోన్సో, మన ఇద్దరం ఎస్వికేపీ కాలేజీలో డిగ్రీ చదవలేదా? అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు రాడికల్స్ పాటలు వాడు పాడేవాడు, యేసుప్రభు పాటలు నేను పాడేవాడిని. మాకు కుదరలేదు. ఇప్పుడు వాడు నక్సలైట్లోకి వెళ్ళిపోయాడు, నేను దేవుని పనిలో ఉన్నాను. అర్థం, ఓహో నువ్వా, అవునా, ఏంట్రా ఈ పని, ఏంది పరిస్థితి అంటే, ఇటు జరిగింది. పక్క వాడికి అన్యాయం జరుగుతుంటే మీరు ప్రార్థన చేస్తారు, మేమైతే కొట్టి వాడికి అన్యాయం తీసేస్తాము, వాడికి రావాల్సింది ఇప్పిస్తాము, అది మేము చేసే దేవుని సేవ అన్నాడు. సర్లేగా పర్లేదు అని చెప్పి నేను ఇంటికి వచ్చేసా. వాళ్ళు ఒకరోజు నేరుగా ఇంటికే వచ్చేసారు, మొత్తం ఊర్లోకి. ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అన్నారు, అరే ఆకలి అవుతుంది మాకు అన్నాడు. ఆకలి అయితే నేనేం చేయాలా, నాకే 398 రూపాయలు, నీకేం పెట్టాలా, నాకేం అర్థం కాలే. సరే ఏమన్నా కానీ మన విశ్వాసులు ఉన్నారు కొంతమంది, రక్షించబడ్డారు. ఆ దినాల్లో ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి దయ్యాలు వచ్చాయి, ఊగి వెళ్ళిపోయాయి. ఒక్క దయ్యం వదిలిందనుకో 10 మంది విశ్వాసులు అయ్యేవాళ్ళు. అట్లా దాదాపు ఒక 40 మంది విశ్వాసులు అయ్యారు. వాళ్ళు చెప్పి ఆ చివరిని తీసుకుపోయి వీళ్ళకి అన్నం పెట్టుకోండి అని చెప్పి అన్నం ఒక బేషన్ నిండి తీసుకుని పెట్టేస్తాను. తిని అట్నుంచి అట్టే వెళ్ళిపోయారు. కానీ ఇది చంద్రశేఖరపురం మండలం, అక్కడ పోలీస్ స్టేషన్ తెలిసింది. ఒకడు ఇన్ఫార్మర్ ఉన్నాడు, వాడు నక్సలైట్లకు సహాయం చేస్తున్నాడు కాబట్టి వాడిని పట్టుకుందాం పదండి, జీపులు వేసుకొని వచ్చారు. నేను స్కూల్ చూసుకొని సైకిల్ మీద వస్తూ ఉంటే ఆపారు. ఆగును
అంటే ఏంటండి అంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ఫార్మరు అని తెలిసింది మాకు అంటే, నేను ఇన్ఫార్మర్ కాదు సార్, ఇది చూడండి, ఇది టీచర్స్ రిజిస్టరు, ఇది పీపుల్స్ అటెండెన్స్ రిజిస్టరు, నేను ఒక టీచర్ని ఎస్జిటి నేను ఇక్కడ చేస్తున్నాను అని అంటే, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈసారి వచ్చిందంటే మాత్రం జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నాకు వార్నింగ్ ఇచ్చిన ఈ సంగతి అన్నగారులకు తెలిసింది. వాళ్ళు నాకు చెప్పకుండా నేరుగా సిఎస్పురం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పేల్చిపడేశారు. ఇంకా పోలీసు వాళ్ళకు వీడు చేసిన పనే. నాకేం తెలియదు, ఏదో అన్నం పెట్టమంటే పెట్టినా, ఇదేందిరా నాయన చెప్పి ఇంకా నాకు ఇంకా భయం పట్టుకుంది. రేపు ఎల్లుండో వచ్చి వాళ్ళు ఇప్పుడు వీళ్ళన్నా చంపుతారు, వాళ్ళన్నా చంపుతారు. ఏం చేయాలా ప్రభువా, నన్ను ఎందుకు అసలు తీసుకొచ్చావు ఇక్కడికి అని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన. ఎట్లా చేయాలి ప్రభు, ఈ ప్రాంతం ముందు సువార్త అయిపోయింది, మరి ఏం చేయాలంటే 3వ రోజు కరెక్ట్గా నా చేతికి ఒక కాగితం ఇచ్చిపోయాడు ఒక ఆయన. ఏందని చేస్తే, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు పెద్దారవీడు మండల్ అని కన్నూతలని వచ్చింది. సూపర్ ప్రైమరీ పోస్ట్ క్రియేట్ చేసి నా కోసం ప్రభుత్వం వాళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళి పెద్దారవీడు మండలంలో నువ్వు టీచర్గా జాయిన్ అయిపో వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి ఇంకా మా భార్యను మా పిల్ల ఒకటే మొగడు ప్రసాద్ వాడిని తీసుకొని వాళ్ళందరి విశ్వాసాలు వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారు. మీరు లేకపోతే ఎట్లంటే ఒక సేవకుడిని పెట్టాము అక్కడ, ఈ సేవకుడు ఉంటాడు, మేము అప్పుడప్పుడు వస్తుంటాం, మీరు ప్రార్థన చేసుకోండి అని ఆ లగేజ్ అంతా తీసుకొని డైరెక్ట్ కన్నూతలు, అది కూడా అడివే. అయితే ప్రియులారా, ఆరంభ దినాల్లో దేవుని పట్ల నాకున్న ఆసక్తిని బట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏం ప్రాంతానికి వెళ్ళినా రోషము కలిగి వాక్యం చెప్పేవాడిని. వాళ్ళ దేవతల పేర్లెత్తి సువార్త చేసేవాడిని. బస్టాండ్లలో గుంపులు అయ్యేవాళ్ళు. ఎవరిని పాపం లేనివాడు ఒక్కడే, ఈయనకు పాపం లేదా, ఈయనకు పాపం లేదా, ఈయనకు పాపం లేదు, ఇట్లా పేర్లెత్తి శ్లోకాలతో సహా మొత్తం చెప్పేసాడు అండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, కొంతమంది ఆశ్చర్యపోయి నమ్మారు వాస్తవితని చెప్పి. కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, మతంలో పూజారులు, వాళ్ళందరూ కలిసి ఈ స్కూల్ నుంచి ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు. ఎందుకంటే అప్పటికే అక్కడ ప్రారంభించాను సువార్త. సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వచ్చేవాళ్ళు, ట్యూషన్ అయిపోయినామంటే ప్రార్థన పెట్టేవాడిని. చుట్టుపక్కల ప్రాంతం అన్ని కులాల వాళ్ళు వచ్చేవాళ్ళు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో సర్పంచ్ అయినటువంటి చెన్నారెడ్డి వచ్చేవాడు. దేవుని మహాకృపనంటే నేను డాక్టర్గా కూడా ఆ ఊర్లో ఉన్నా. కొన్ని మందులు ఇంజెక్షన్ తీసుకొని ఇంకా నేనే డాక్టర్ని, నేనే టీచర్ నా ఊర్లో, పల్లెటూరు. ప్రియులారా, అలాగా చేస్తున్నప్పుడు ఇంకేమైందంటే, ఆ 2 ఊర్లలో పెద్ద మనుషులందరూ నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. నామకార్థ క్రైస్తవుల్లో అనేక మంది మన దగ్గరికి ప్రార్థనకు వస్తూ ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చింది. నామకార్థ క్రైస్తవులు, హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం కలిసి ఒక వ్యక్తికి ఫుల్గా సారాయి దాపి ఒక కత్తి చేతికిచ్చి, ఈరోజు వాడిని వేసేయిపో అని పంపించారండి. నేను ప్రార్థన పెట్టాను, చాలామంది జనం వచ్చారు, వాక్యం వింటూ ఉన్నారు, తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రార్థన ఆమె అని చెప్పాను, అందరు వెళ్ళిపోయారు. ఒక ముసలి ఆమె వెళ్ళిపోలే, ఎందుకంటే ఆమె లేచడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఉంటుంది కదా, ఈ లోపల వాడు ఏం చేసి, తాగినోడు కత్తి పట్టుకొని వచ్చాడు కదా, వాడు నేరుగా నా మీదికి రాకుండా ఏం చేశాడు తెలుసా, ఆ లేచా ముసలామెని ఎత్తి కింద వేసినాడు. మొదలే నడుములు లేవు, ఎత్తి కింద పడేసరికి నాకు భలే కోపం వచ్చిందండి. అప్పుడే షర్ట్ వదిలేసి లోపల పెట్టాను, బయటకు వచ్చాను. నేను ఊహించలే, నేరుగా వచ్చేసాడు, నన్ను పట్టుకొని ఈ పొట్టను కొరుకుతూ ఉన్నాడు. తర్వాత చూడవచ్చు కావాలంటే, ఘాట్లు పడ్డాయి, గట్టి కొరుకుతూ ఉన్నాడు. ఆ మత్తులో
పొడవడానికి పోయి పండ్లకు పని పెట్టిండాడు. కొరుకుతూ ఉంటే ఇది కుక్కనా మనిషి నాకు అర్థం కాలే. అరే ఇది ఎంత నెట్టినా పోడేవాడు. నేనేమన్నా కొరుకుతే వదిలిపెడితే నేను కొరుకుతున్నవాడిని. వాడు తలకాయ ఈడుంది కదా, నేను కొరికిన వాడు వదిలిపెట్టడంలే, గట్టిగా నెట్టేసినట్ట. అప్పటికే వీళ్ళందరూ వచ్చారు, మగపిల్లల విశ్వాసులు అందరు. ఇట్లా ఎత్తి చూసుకుంటే ఇది ఏలబడింది, రక్తమంతా కారుతుంది. వెంటనే ఇంకా వాడి మీద కట్టెలు తీసుకొని పోతుంటే వారు పరారు, ఇంకా దొరకలే. ఆ కంప చెట్టు కంపలో బడి కూడా వెళ్ళిపోయినాడు చంపుతారని చెప్పి. వెంటనే అక్కడ ఇంజక్షన్ వేయించుకొని సంఘం అంతా ప్రార్థన చేసింది. ప్రియులరా, ఆ రీతిగా అక్కడ మందిరం కట్టబడింది. ఆ తర్వాత ఆ కొరికినోడిని మరి నకిలీ నక్సలైట్లు అని చెప్పేసి సెంట్రల్ జైలు తీసుకుపోయారు. ఆ తర్వాత అక్కడ కూడా నక్సలైట్లు వచ్చారు. నక్సలైట్లు వచ్చి అది నక్సలైట్ల ఏరియా, ఈ ఊర్లో సర్పంచ్ ఎట్లున్నాడు, ఈ ఊర్లో అక్కడ వాడు ఎట్లున్నాడు, ఇటు అన్నీ చూసి ఈ ఊర్లో టీచర్లు ఎట్లున్నారు, స్కూల్కి వస్తున్నారా, పాఠాలు చెప్తున్నారా, ఎవరు రేషన్ కార్డు రేషన్ బియ్యం ఇవ్వలేదనుకో వాడు కాలు ఇరగదీసి ఆడబెట్టేవాళ్ళు, ఎవరు కిరోసిన్ ఇవ్వలేదనుకో వాడు చీరగదీసి వెనకబెట్టేవాడు. అంత టీచర్ల దగ్గర కూడా వచ్చేవాళ్ళు. నేను స్కూల్లో ఆ ఊర్లో 7వ తరగతి వరకు ఉంది, నేను పాఠాలు చెప్తా ఉంటే నేరుగా ఒకతను ఈ టవల్ వేసుకొని ఆ బోరింగ్ నీళ్ళు తాగి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి మామూలు డ్రెస్లో వచ్చాడు. వస్తే నేను చెప్పాను, ఏమయ్యా ఇట్లా వచ్చినావంటే, ఏం సార్ పిల్లల్ని బయట కూర్చోబెట్టినారు అంటే, లోపల 2 క్లాసులు డిస్టర్బ్ అవుతున్నాయి, డివేట్ అయితే లెసన్స్, అందుకని చల్లగా ఉంది అక్కడ పెట్టాను. అయినా నువ్వేం పని చేస్తున్నావు, నీ పేరు ఏంటంటే ఏదో పేరు చెప్పాడు. నేనేం పని చేయలేదు సార్ అంటే, అప్పుడు క్లాస్ తీసుకున్నా. ఆయనకు బుద్ధి ఉందా లేదా నీకు, నీ తల్లిదండ్రులు ఇంతవరకు పెంచితే దున్నపోతలాగా ఉన్న, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని క్లాస్ తీసుకున్నా. అప్పుడు చెప్పాడు, వీఆర్ పీడబ్ల్యూజీ అన్నాడు, పీపుల్స్ వార్ గ్రూప్ అని. ఇట్లా చూసేసరికి ఆ తోటలో 8 మంది ఆయుధాలు పట్టుకొని లేచి వస్తూ ఉన్నారు. అప్పుడు నేను లేచి నిలబడి సార్ అండి మీరు అనుకోలేదు నేను అట్లంటే, కరెక్ట్ సార్ ఇట్లానే ఉండాలి టీచర్స్ అని అన్నాడు. ఇలాంటి టీచర్లే ఉండాలి దేశంలో. మీరు పాఠాలు చెప్తున్నా చూస్తున్నాను, నేను కరెక్షన్ చేస్తున్నా చూస్తున్నాను, నన్ను కూడా మందలిచ్చారు, ఎవరు కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇలా సంవత్సరం వాగ్దానం ఏం తెలుసా, నిర్గమ 33:14, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ రోజు మా స్కూల్ ఇట్లుంటుంది, పైన కొండ ఉంటుంది, కింద రోడ్డు ఉంటుంది. అప్పుడు కూంబింగ్ చేయమని నక్సలైట్లు ఏర్పారని ఒక యాక్షన్ వచ్చింది. ఆ దినాల్లో నేనేం చేశాను, మా స్కూల్కి ఊరికి 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఊరు కనపడుతుంది, స్కూలు మిట్ట మీద ఉంది. అప్పుడు నేనేం చేశానంటే, అన్నం తినేసి జానపళ్ళు దొరుకుతాయి ఆ పక్కనే, ఆ జానపళ్ళ కోసం టవల్ వేసుకొని లోపలికి పోయా. ఈ లోపల పోలీసు వ్యాన్ వచ్చింది, పైన క్లాసులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇట్లా, ఎక్కడ నక్సలైట్లు ఉన్నారా ఈ అడవిలో అని. వాళ్ళకి నేను కనపడుతున్నా, నేను ఆ చెట్లలో ఉన్నా, ఏ జానపళ్ళు కోసుకొని తింటా ఉన్నా. వాళ్ళకి తెలుగు రాదు, ఢిల్లీ నుంచి వచ్చిన బెటాలియన్, ఎర్రగా పొడుగు ఎత్తుగా పట్టుకొని ఇటు వస్తూ ఉన్నారు. ఒక పిల్లవాడు 2వ తరగతి పిల్లవాడు ఏం చేశాడు తెలుసా, వాడు పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల్ని తీసుకొని పోలీసుల కంటే ముందుకు పరిగెత్తిన వాళ్ళు వచ్చి నా కాడికి వచ్చారు. వచ్చి సార్ పోలీసు వాళ్ళు వస్తున్నారు సార్ అంటే, మన కాడికి ఎందుకు వస్తారు పోలీసులు, పోదాంపా అని వాళ్ళకి ఎదురుగా నేను పోతున్నా, వాళ్ళే మిట్టు పెట్టుకొని వస్తుండ్రు. నేను ధైర్యంగా ఇటు పోతా ఉన్నా. మామూలుగా అయితే రారు కదా ఎదురుగా, వాళ్ళకి అనుమానం వచ్చింది. ఒక 10 అడుగుల దూరంలో గుడ్ మార్నింగ్ సార్ అన్న, వాళ్ళు ఏదో హిందీలో ఏందో అన్నారు అని నన్ను తిట్టినట్టుంది, చల్ అన్నాడు అంతే. ఇక పైకి పరిగెత్తున్నారండి, పైన నక్సలైట్లను ఒకరిని చంపేశారు. ఈ నక్సలైట్లు వీళ్ళు వచ్చేటప్పటికెల్లా కిందికి వచ్చి ఆ బస్సు టైర్ను పేల్చి పడేసిండ్రు. ఒకవేళ వాళ్ళకి పిల్లలు రాకపోతే, కనపడితే కాల్చేయమన్నాడు దూరం నుంచి, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ రీఫిల్ గుండు వెళ్ళిపోతుంది.
ఆ సంవత్సరం నా వాగ్దానం, నా సన్నిధి నీకు తన దూతలను పంపించాడు. బ్రతికాను. ఆడ ఒక మందిరం కట్టాం. వీళ్ళారా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో వ్యతిరేకం వచ్చింది. అయితే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. ఇతను మత పిచ్చి ఉంది, మతం ఎప్పుడు చెప్తాడు, చదువు చెప్పడు అని చెప్పారు. సీడీస్ని పంపించారు. చూశారు వాళ్ళు, వీళ్ళు చదివే చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన నమ్మలే, పక్క ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. పిల్లల చదువు తగ్గిపోయింది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బడి మానుకున్నారు. అరే ఈయన పోయిన తర్వాత బడి మానుకున్న పిల్లల్ని మళ్ళీ ఆయనే మాకు కావాలని మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. మళ్ళా ఆ ఊరికి తీసుకొచ్చారు. ఆ పిల్లలు యాదవులు, రెడ్డి గారు, ఆ పిల్లలందరూ నా కారికి వచ్చారు. అందరు చిన్నపిల్లలందరూ కూడా తీర్మానం చేసుకుని యేసుప్రభువు నమ్ముకొని, సార్ మేము యేసుప్రభువు నమ్ముకుంటాం సార్, మంచి దేవుడు సార్, చదివిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, అది చాలు సార్ అనేవాడు. ఒకరోజు సంక్రాంతి పండగ వచ్చింది. కాటమయ్య అని ఒక పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ నాయన రాజయ్య, యాదవులు, రేయ్ స్వామికి దండం పెట్టుకోవాలని టెంకాయలు తేప అన్నాడంట. వీడన్నాడంట, ఉత్తోటికి ఎందుకు కొట్టేది అన్నాడంట. ప్రాణం లేని వాటికి టెంకాయలు ఎందుకు అన్నాడంట. ఎవరు నీకేని చెప్పింది అన్నాడు. మా సారు. పోదాంపా మీ సార్ కాడికి. మొత్తం కట్టుకొని వచ్చిందండి. ఎక్కడికి పోయినా ఇదే నాకు. ఏమో అట్ట చెప్తున్నావు అంటే, వాక్యములో అలా ఉంది, ఇది నిజమైన దేవుడు యేసుప్రభువు అని చెప్పాను కానీ టెంకాయ తేవద్దన్నారు అంటే, మా సార్ చెప్పలే. ప్రభు మహాకృపను బట్టి ఆ కాటమి అనే పిల్లవాడు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాడు. యేసుప్రభువు నమ్ముకున్నాడు. మొన్న కనపడి, సార్ నమస్తే సార్, దేవుని కృపలో నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాయన వాళ్ళు ఏం చేయలేరు, పెళ్ళయింది, 3 పిల్లలు. అలాగే ఎన్నో సందర్భాల్లో అక్కడ చర్చి కట్టబడింది, అక్కడ తిరిగి మరి జరిగింది. సరే చెప్పాలంటే చాలా ఉంది కానీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా, దేవుని నమ్ముకున్న తర్వాత మాకు 12 ఎకరాల తోట ఉండేది, బత్తాయి తోట. ఆ బత్తాయి తోటలో మరి మా బావగారిని పెట్టాము. అయితే మా తమ్ముడు సెలవులకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. గుడ్లవల్లేరు అని గుడివాడ దగ్గర ఉంటుంది, అక్కడ చదివేవాడు. మా తమ్ముడు సెలవులకు వచ్చి తోట దగ్గరికి వచ్చాడు. తోట దగ్గరికి వచ్చి, ఈ ఎద్దులకు నేనే నీళ్లు పెడతాను అని అన్నాడు. ఏం అలవాటు ఉంది అతనికి? తలుగు ఇడవగానే ఆ కొత్త ఎద్దు ఏం చేసిందంటే, కీప్ సైలెన్స్, సిట్ రైట్, సరి కూర్చో, నువ్వు కూడా అమ్మా సరి కూర్చో, లైన్లో కూర్చో. నేను సార్నని తెలుసా మీకు? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులరా, ఏమైందంటే మీరు డిస్టర్బ్ అయితే ఇక్కడ లెసన్ ఆగిపోద్ది. మా తమ్ముడు వచ్చాడు, ఆ ఎద్దును విడిచాడు, ఇక పడవడానికి పరిగెత్తింది అది. వీడు పరిగెత్తుతూ ఉన్నాడు. అంతకుముందు వర్షం పడింది, ఆ గట్ల మీద అంతా గడ్డి పిచ్చులు నీళ్లతో నిండి ఉంటే పొరపాటున గట్టు జారి కింద పడ్డాడు. కింద పడగానే ఆ ఎద్దు వచ్చి ఏం చేసింది తెలుసా? ఈ కొమ్ములతో బలంగా ఆ మెడకాయని ఇట్లా అన్నదండి. వెంటనే మెడ విరిగిపోయింది. మెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కట్ అయిపోయింది. వెంటనే ఇట్లా పడిపోయింది. ఏమీ స్పర్శ లేదు. ఒక్క క్షణంలో, మా తమ్ముడి పేరు యోగేశ్వరరావు, మన విజయకుమార్ అన్నకు అమ్మకు తెలుసు. ఒక్క క్షణంలో పడిపోయాడు. నేను పెద్దారివిలో పనిచేస్తున్నా, నాకు ఫోన్ చేశారు. ముట్టుకొని తల ఒక్కటి పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, అన్ని పని. అయితే మిగతా తనకు అవయవాలు ఉన్నట్టు అసలు అర్థమే కావట్లేదు. నాకంటే ఇంత ఎత్తుంటాడు, చాలా హ్యాండ్సమ్ పర్సన్, తెల్లగా ఉంటాడు, చక్కగా ఉంటాడు, రక్షించబడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు. పాతాళ గంగలో అందరూ కూడా వెళ్ళి భక్తులందరూ స్నానం చేసి ఆ పాతాళ గంగలో శుభ్రంగా వస్తే ఆ మెట్ల కాడ వాళ్ళు వచ్చిన వెంటనే ఒక పత్రిక ఇచ్చేవాడు. నీ పాపం కడగబడిందా, పత్రిక ఇచ్చేవాడు. యేసు రక్తం నీ ప్రతి పాపం నుంచి పవిత్రపరచును, ఈ నీళ్లు కాదు అని చెప్పేవాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళతో అటకాయించి సువార్తను చించేసేవాళ్ళు, ఇంకో చోటుకి వెళ్ళి సువార్త చెప్పేవాడు. అంత ఆతృతతో చెప్పే ఆ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? స్పర్శ కోల్పోయినాడు. నరసరావుపేటకి తీసుకెళ్లారు,
నేను కూడా వెళ్ళాను. నర్సరావుపేటలో అంతా చెకప్ చేసేసి డాక్టరు ఈయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే సార్ అని నువ్వు లోపలికి రా అన్నాడు. లోపలికి పోయాను. ఏంటి పరిస్థితి సార్ చెప్పండి, మా తమ్ముడు పరిస్థితి ఏంటి అని అంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, అయ్యా మీ తమ్ముడు 15 రోజుల్లో చచ్చిపోతాడు, దానికి మందు లేదు, మీ ఇష్టం, నా హాస్పిటల్లో వద్దు అన్నాడు. ఇక మా తమ్ముడు నాకంటే ఎత్తుంటాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కర్నూలు వచ్చాం. డాక్టర్ బ్రహ్మానందమా ఎవరు, ఎస్, ఆయన దగ్గరికి వచ్చాను నేను. డాక్టర్ నరసరామ్ దగ్గరికి వచ్చాను, కర్నూలు తీసుకొచ్చాను. వాళ్ళు కూడా చెప్పారు దీనికి మందే లేదు. రాయవల్లూరు వెళ్ళాను, రిపోర్ట్లన్నీ తీసుకొని వెళ్ళా, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. నరసరావుపేటలో డెడ్ బాబు ఉన్నాడు, అంతా కోల్పోయి వెంటనే గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళా. ఇంకేం చేశాము, ఏ దిక్కు లేని వారికి ఎవరి దిక్కు, ఆయన మీద ఆధారపడ్డా. ఇంకా హాస్పిటల్లో ఒక చెట్టు ఉంటే చెట్టు చుట్టూరు కూర్చొని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చలనం లేదు తనకి. ఎంతోమంది వస్తూ ఉన్నారు, ఆపరేషన్ చేయండి సార్, ఎట్లయినా మా వాడికి ఏదైనా దొరుకుతుందేమో అంటే 6 నెలలు ఉంచారు. 6 నెలలు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. సరే ఆపరేషన్ చేశారు. నేను ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చాను, మా తమ్ముడు ఒకటి ఇచ్చాడు, ఇంకొక అతను ఒకటి ఇచ్చాడు. లోపలికి తీసుకెళ్ళారు మా తమ్ముడిని. ఇక్కడ బోర్లో పడుకోబెట్టారు. ఈ తల దగ్గర నుంచి ఈ కింది వరకు మెడ కోసి ఆ ఎముకలను తీసి అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. మత్తిచ్చారు కానీ మా తమ్ముడు మత్తి ఎక్కలే. ఆ కత్తులు పెట్టి కోస్తుంటే కరకర 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 వినపడతా ఉన్నాయి. వెంటనే ఆ పెద్ద డాక్టర్ ఏం చేశాడంటే, ఇట్ ఈస్ మియర్ వేస్ట్ టు స్పెండ్ ఈవెన్ సింగిల్ పైస్ ఆన్ దిస్ పర్సన్. చచ్చిపోయాడు, బయటపడండి. పక్కనే ఏమంటారు, ఏ గది అంటారు, మార్చడినా, ఆ గదిలోకి తీసుకెళ్ళండి అని చెప్పాడు. డాక్టర్ మారుతి గారు ఉన్నారు. ఆయన పరిశీలనగా నిశ్చితంగా చూసి ఆయన ఏం చేశాడంటే, ఒకే ఒక చిన్న పీసు నరంలో బ్లడ్ ఫ్లో అవుతుంది. ఆయన వెళ్ళి వాళ్ళందరినీ బతిలాడాడు, సార్ ప్లీజ్ వన్స్ అగైన్ వీ హ్యావ్ టు చెక్, ప్లీజ్ రండి అని మొత్తాన్ని తీసుకొచ్చి అన్నీ చెకప్ చేసి మొత్తానికి సరే ఏమో చెప్పలేమని చెప్పి దానికి చిన్న ఆపరేషన్ చేసి కుట్లేసేసి ఎల్లకిల పడుకోబెట్టి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. వాడు కళ్ళు తెరుచుకొనే ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన వెంటనే అన్నా ఎట్రా అన్నాడు. దగ్గర పోయా, ఏంటన్నా అంటే లోపల ఏం జరిగిందో చెప్పమంటావా అంటున్నాడు. ఇప్పుడు వద్దులేనన్నా కాముగుండన్నా. ప్రియులారా, ఆ రీతిగా ఆపరేషన్ చేసిన వ్యక్తికి సక్సెస్ కాలేదు. 6 నెలలు ఉంచుకున్నారా, ఇంకా అవసరం లేదండి, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని చెప్పారు. మార్కాపూర్ వచ్చిన తర్వాత మాకు ఇల్లు లేదు, ఏ ఇంట్లో అద్దె తీసుకోవాలన్నా కానీ ఎవరు అద్దెకి ఇవ్వలేదు. కారణం ఏంటి తెలుసా, స్పర్శ లేదు. చిన్న పిల్లవాళ్ళలాగా నాకంటే అంత ఎత్తున్నా తనకు ఈ డజంట్ నో 1 and 2, 1, 2 తెలియదు. అన్నీ మనమే చూసుకోవాలి. వీఆర్ ద పర్సన్స్ టు లుక్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ మనమే చూసుకోవాలి. కదలలేడు, మెదలలేడు. తనకు భార్య, ఒక బాబు పుట్టాడు. అది ఆ తర్వాత జరిగింది. తన భార్య పేరు రాహేలమ్మ, సుండిపెంట. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన దేవుని నమ్ముకున్నాడు, కానీ ఇది పరిస్థితి. పిల్లవాడు చిన్న అబ్బాయి, 1 సంవత్సరం అబ్బాయి. ఇక మేమేం చేసుకున్నామంటే, వేరే మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, టీచర్. సార్ మీరన్నా ఇవ్వండి, వాళ్ళు నాతో కలిసి పనిచేశారు. సార్ మీరన్నా ఒక గది ఇవ్వండి ఉంటామంటే, సరే ఉండండి సార్ మీరు మంచివాళ్ళు ఉండండి అని ఒక గది ఇచ్చేశాడు. అక్కడ గదిలో తనకు ఒక బెడ్ ఇనప మంచం చేసి, ఇనప మంచం మీద వాటర్ బెడ్ వేసి, ఆ బెడ్లో దాదాపు 20 బిందెలు పడతాయి. ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఒక స్టాండ్ ఇట్లా కట్టేసి దాంట్లో బైబిల్ పెట్టి ప్రార్థన చేసుకుంటున్నానా అని చెప్పేవాడిని. ఆయన 15 రోజుల్లో చచ్చిపోతున్న వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 11 సంవత్సరాలు బతికాడు.
11 సంవత్సరాలు మేము సేవ చేశాం. మా అన్న వాళ్ళతో, మా నాన్నలతో, మా అమ్మతో ఎందుకు ఈ సేవ చేయించుకోవాలని వారం రోజులు అన్నం ఇలా చచ్చిపోదామని నేను చెప్పాను. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని నిచ్చి నరకం పోతానని బైబిల్ చూపించేవాడిని. మళ్ళీ అన్నం తినడం మొదలుపెట్టాడు. అన్నీ చేసేవాళ్ళం, శుభ్రంగా స్నానం చేసేవాళ్ళం, గంటకు డ్యూటీలు వేసుకునేవాళ్ళం, అటు తిప్పేవాళ్ళం. నేను ఒక 2 గంటలు ఉండేవాడు, వాళ్ళ భార్య 2 గంటలు ఉండేది, మా నాన్న 2 గంటలు. రాత్రంతా 11 సంవత్సరాలు సేవ చేశాం. అప్పుడు ఇమ్మాన్యుయల్ గారు హెబ్రోన్ నుంచి మార్కాపూర్ వచ్చారు, స్పెషల్ మీటింగ్కి వచ్చాడు. వచ్చి మా దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చాడు. చూస్తే అచేతనంగా పడిపోయిన ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పి అప్పుడే భక్సింగ్ గారు 2020 ఏ సంవత్సరం చనిపోయి 2001 2020లో ఎస్ కరెక్ట్. మేము కూడా వెళ్ళాము అప్పుడు బైరియల్కు. ఆ ఇమ్మాన్యుయల్ గారు అక్కడికి వచ్చి భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత సీల్డ్ కవర్లో ఫారెన్ నుంచి వచ్చినటువంటి అవి అట్నే ఉన్నాయి, సీల్ తీయలా, క్యాథటర్స్, గ్లౌజెస్ అన్నీ. అయ్యో ఇలాగున్నాడని చెప్పి భక్సింగ్ గారి కొరకు తెచ్చినటువంటి ఆ బండిల్ మా ఇంటికి ట్రాన్స్ఫర్ చేశారు. వాటితోటి మా బాబుకి అన్ని ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. డాక్టర్లు లేరు, ఇంకా మేమే డాక్టర్లు. ప్రియుడా, చెప్పడానికి అలవగానే పరిస్థితులు అవి అన్నీ మేమే చేసేవాళ్ళం, అంతా చేసేవాళ్ళం. చిన్న పిల్లవాళ్ళ చేసేవాళ్ళం. చిన్నపిల్లలు ఎలా చేయాలి అలా. ఒకసారి క్యాథెటర్ వేస్తే బ్లడ్ ఒక బాటిల్ బయటకు వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కాలేదు. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుపోదా 4 ఎత్తుకొని పోవాలి. తీసుకొని పోవడం చాలా కష్టమయ్యేది. రైల్వే స్టేషన్లో రైలుకు పోయి గుంటూరుకి వెళ్దామని తీసుకొని ఆడ నిలబెడితే ఇట్లే పడుకుంటారు కాబట్టి చచ్చిపోయిందా అని అంటుంటారు కొంతమంది వచ్చి. కొంతమంది ఎట్లా వెంటనే అతనికి మోషన్ వస్తుంది. ఏం చేయాలి? వెంటనే ఒక చీర కట్టేసేవాళ్ళం, గ్లౌజులు వేసుకునేవాళ్ళం, మేమే తీసేసేవాళ్ళం. శుభ్రంగా చేసి నీట్గా చేసి చీర తీసేసి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళం. స్కానింగ్కి వెళ్ళేవాళ్ళం. అన్నిటికీ ఎంతో. ఎందుకు ఇలా చేస్తున్నామంటే చేయబుద్ధి కాలేదు కానీ ప్రభు అన్నాడు, మీరు ఏమి చేసినాను ప్రభువుకు చేసినట్లు చేయడి. ఆ మాట మాలో హత్తుకొని మేము మా తమ్ముడిగా చేసేది ప్రభువుకు చేస్తున్నామని తీర్మానం కలిగి చేస్తూ వచ్చాం. ప్రియుడా, మా తమ్ముడి దగ్గరికి అనేక ఊర్ల వాళ్ళు వచ్చి ఏడ్చేవాళ్ళు. అయ్యో మంచి పిల్లవాడు, రక్షించబడ్డవాడు, ఏమిటి ఇలా జరిగింది? మా తమ్ముడు అడ్డబెట్టుకొని నేను ఊర్లోకి వెళ్ళి సువార్త చేసేవాడిని. సువార్తకు పోయిన చోటల్లా నన్ను ఏమన్నా ముందు పోయి మీ తమ్ముడు లేపుకోపోయా, మాకేం చెప్తావు? యేసుప్రభు లేచినాడు అంటున్నావు, మీ తమ్ముడు లేపుకోపో, చెప్పొద్దు ఇక్కడ సువార్త అనేవాళ్ళు. ఇంటికి వచ్చి ఏడ్చుకునేవాడు. ప్రభువా ఏం చెప్పాలా మీ సువార్త? ఎందుకు బాబుని ఇట్లా ఉంచినావు అని 3 రోజులు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. నేను 3వ రోజు మాట్లాడే, ప్రభు ఇది మరణం కోసం వచ్చింది కాదు, నా మహిమ కోసం వచ్చింది అని చెప్పగానే ధైర్యం వచ్చి నీళ్లు తాగి అన్నం తినడం ప్రారంభించి మా తమ్ముడికి సువార్త చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. చాలామంది వచ్చి ఏడ్చేవాళ్ళు, అయ్యో పాపం ఇట్లా అయిపోయిందని ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏడుపు అంతా ఏడ్చిన తర్వాత మా తమ్ముడు నోరు బాగుంది కదా, జ్ఞాపశక్తి బాగుంది, కానీ చెయ్యి కూడా ఇట్లా కూడా అనలేడు. ఒకరోజు పడుకుంటే ఒక ఎలక వచ్చి ఈ మిడమ దగ్గర ఇంత మాంసం తీసుకొని పోయింది. ఆ మంచమంతా బ్లడ్ అయిపోయింది. నేను ఆదమర్చి 12 గంటలు నిద్రపోయా, ఎలక వచ్చింది. అది మానుపుకోవడానికి 2-3 నెలలు పట్టింది. కారణం అంటే కోసినా తనకేం తెలియదు. అయితే ప్రభుని నమ్మినాడు కదా, సువార్త తెలుసు కదా. వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్క ఇంకా ఆగండి అక్క, ఏడవద్దు, నేను చెప్తున్నా 2 మాటలు వినండి. ఏ రోజో ఒకరోజు చచ్చిపోవాలి కదా, నేను చనిపోతే నా కుంటితనం ఉండదు, పరలోకంలో గంతులేస్తా తెలుసా మీకు, అలాగా వాక్యంలో ఉంది అని వాక్యం చెప్పేవాడు. తన భార్యకు బైబిల్ ఇచ్చి వాక్యం రెఫరెన్స్ చదవండి అని చెప్పేవాడు. వాళ్ళందరూ యేసుప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని అలా నోటితో చూపించేవాడు. ఈ ఏడుపు మానుపుకొని ఆ ఏడుపు మొదలుపెట్టుకు, యేసయ్యా నన్ను ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నీ రక్తంలో కడగని రక్షించబడిన వారు 100 మంది ఉన్నారు మా తమ్ముడి ద్వారా.
వీడా. ఆ తర్వాత మా నాన్నగారు బాప్తిసం తీసుకొని సువార్త చేసేవాడు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా మహిమలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ కూడా మహిమలోకి వెళ్ళిపోయాడు. అయితే మా కుటుంబంలో ఎంతో అద్భుతంగా ఆశీర్వాదాలు మెండుగా ఇచ్చాడు. కనుక అంతలక్క సువార్త మొదలుపెట్టి నేను పని చేసిన ప్రతి చోట ఓ మందిరం కట్టేవాళ్ళం, ఓ సేవకుని నడిపెట్టేవాళ్ళం. ఇప్పుడు పెద్దారివిళ్ళలో మందిరం కట్టాము, అక్కడ కూడా పరిచయం జరుగుతుంది. ఆ పక్కనే సిద్ధినాడిపల్లిలో మరి ఇప్పుడు స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. మీ దగ్గర ఉండవలసిన వాడిని కాదు నేను, అక్కడ ఉండాలి. ఈరోజు రేపు ఎల్లుండి బాప్తిస్తాలు ఉన్నాయి. మరి దైవజనులు ప్రార్థన చేసి, అన్న మీ మీద ప్రేరేపణ ఉంది, మీరు రావాల్సిందంటే, అన్న అల్పుండన్నా నేను ఎందుకు పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించుకోవడానికి చెప్తే ఒప్పుకోలే అన్నమాట. కాదనకుండా నేను మీ దగ్గర రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మీ దగ్గర లేకపోవడానికి కారణం ఏంటంటే ఆఫీస్ పనికి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇలాగా మా చిన్న తమ్ముడు చదువుకొని ఇప్పుడు ప్రొఫెసర్ అయినాడు, డాక్టరేట్ అయ్యాడు. వాళ్ళ భార్య ఇంగ్లీష్ టీచర్, వాళ్ళకి 2 పిల్లలు. మా పెద్ద చెల్లికి 3 పిల్లలు, మా చిన్న చెల్లెలకి 3 పిల్లలు. కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి. అందరు రక్షణలోకి వచ్చారు. మా కుటుంబం ఒక సంఘం అయింది. ప్రతి వారి ఇంటిలో ఒక సంఘం. ఈ దినాల్లో మరి ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత చాలా ఉన్నాయి. ఇప్పుడు సిద్ధినాడిపల్లిలో మందిరం కడుతున్నామంటే ఆ ఊరిలో సువార్త అనే వాళ్ళు వస్తే కట్టెలు తీసుకొని తరుముకుంటారు, అంతే. అవసరంగా చంపేస్తారు. అటువంటి భయంకరమైన ఊరు. నేను అక్కడ నిలబడి వాళ్ళందరినీ అడిగా, ఇక్కడ సువార్త చర్చిలు ఎక్కడ లేవండి అంటే, ఇక్కడ అన్ని ఊర్లలో చర్చిలు ఉన్నాయి, కానీ ఆ చెట్లలో కనబడుతుందే సిద్ధినాడిపల్లి అని, ఆ ఊర్లో ఎంత మాత్రం చర్చి లేదు. ఒకవేళ యేసుప్రభు గురించి తీసుకుపోతే తరుముతారండి అన్నారు. ప్రభువా ఏం చేయాలి ఆ ఊరి విషయం అంటే, అప్పుడు చెప్పాడు. యెషయా గ్రంథం 58:12 చదవండి. యెషయా గ్రంథం 58:12. ఆ ఊరి విషయం నాకు దేవుడిచ్చిన వాగ్దానం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు ఏం చేస్తారు? కట్టెదరు. పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. కాబట్టి నువ్వు వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళు అన్నాడు ప్రభు. దేవ సేవకునితో ప్రార్థన చేసుకొని, అన్న నేను అక్కడికి వెళ్తాను ప్రార్థన చేయండి అంటే, ఇంకా అన్న ప్రార్థన చేశాడు. నేను ఆ ఊర్లో ఆ టీచర్ సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆయన చెప్పాను, సార్ ఆ ఊర్లో నాకు ఒక ఇల్లు చూడండి అడిగితే, ఒక బ్యాంక్ ఆఫీసరు, ఆ ఊరందరూ కూడా పూజారులే, ఒక 4 ఇళ్ళకు ఒక దేవాలయం కట్టుకున్నారు. ఆ దేవతల పేర్లు అవసరం లేదనుకో, అవన్నీ కట్టుకొని భజనలు చేస్తారు. ఆ బ్యాంక్ ఆఫీసరు చదువుకున్నాడు కదా, బాగానే ఉంటుందని నేను ఆ ఇంట్లో చేరా. ఆయనేమో కడపలో ఉంటాడు. ఇల్లు తాళం వాళ్ళ అమ్మ ముసలాం ఉంటుంది, ఆ ముసలామికి ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేశా, సార్ మీరు టీచర్లు కదా, మీరు ఉండండి అద్దె ఇచ్చేసి అని చెప్పాడు. అక్కడ ఉన్నాం. మేము సామానంతా దించి లోపల పోయేసరికి మా భార్యకు భయం వేసింది. ఒక మూలన ఈడు నుంచి ఆడదాకున్న విగ్రహాలు అన్ని బొట్లు పెట్టి చీరలు కట్టి, ఓ అమ్మ ఏంది ఇది అని అంటే, ఏముంది ఏం కాదులే అని నేనేం చెప్పాను, వాటన్నిటిని మీరు అడి తిరగండి అని అడి తిప్పిన మొత్తాన్ని. ఒక కర్టెన్ కట్టిన, సాయంకాలం కూర్చొని కంజర కొట్టి కుటుంబ ప్రార్థన చేసినాం. కంజర కొట్టేసరికి ఆ ఊర్లోకి ఇదేందిరా ఏమన్నా శబ్దం అవుతుందే అని అందరూ వచ్చినారు. ఏందబ్బా ఈ పరిస్థితులు అంటే అడిగితే, యేసుప్రభు గురించి తరుముకుంటారు జాగ్రత్త అని వేరే వాళ్ళు చెప్పారు. ఇంకా కంజర మానేసిన, మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నా. తెల్లవారుజాము లేచి చేయడం, రాత్రి ఇదంతా ఆ పక్క రూమ్లో ఉన్న వాళ్ళ అమ్మ చూస్తుంది. యేసుప్రభు వాక్యం చెప్పుకుంటా ఉంటే ఆమె ఆ తలుపు కాటు సందులు ఇట్లా పెట్టుకుని వినేది, లోపలికి రాదు, పెట్టుకుని వింటా ఉంది. నాకు తెలియదు, నేను చెప్పే మాటలు ఆమెకు హృదయాన్ని హత్తుకుంటా ఉన్నాయి, నాకు తెలియదు. సరే అని చెప్పేసి ఒకరోజు ఆమె చెవు కనపడింది నాకు. కనపడి తలుపు తీసేలకే ఆమెంది, లోపలికి రా అమ్మా అవ్వ, లోపలికి రాని లోపల కూర్చోబెట్టి ఆమెకు మంచి నిలిచి తాగు అని టీ ఇచ్చి టీ దాపి కూర్చో అని యేసుప్రభు గురించి మొట్టమొదట ఆ ఊర్లో ఆ ముసలాంకి సువార్త చెప్పా.
యేసుప్రభు నమ్ముకో, ఇంక ఎంతకాలం బతకవు నువ్వు, సస్తే పరలోకం పోతావు, లేకపోతే నరకం ఉంది, నరకం గురించి చూపిస్తే భయపడి అయ్యా నేను యేసు నమ్ముకుంటాను. అయితే మావాడు చెప్పాలా, ఎవరాడు? బ్యాంక్ ఆఫీసరు, వాడు పూజారులకు పూజారి, వేదవ్యాస మహర్షి నుంచి తీసుకొస్తాడు. ఆయన ఫోన్ చేసి, అయ్యా మన ఇంట్లో వచ్చిన పంతులు మంచోడ్రా, యేసయ్య గురించి చెప్తున్నాడు, బాగున్నాయి మాటలు, నేను పొయ్యానా అన్నదంట. అంటే పొయ్యానా, నేను వస్తున్నావేమని అన్నాడు. మరుసటి రోజు దిగాడండి, ఇట్లా పైకి కిందికి చూసిండు. సార్ నమస్తే సార్ రండి అంటే ఇంకా కూర్చున్నాడు. కనీసము కాళ్ళు కూడా కడుక్కోలేదు, కుర్చీ వేసా, కూర్చున్నాడు. ఏమయ్యా నువ్వేంది చెప్తున్నావు అంట మా అమ్మకి అంటే, యేసు ప్రభు గురించి చెప్పాను అన్నాడు. యేసు ప్రభు ఎట్లా దేవుడు అవుతాడు అని చెప్పాడు. మరి ఎవరు సార్ దేవుడు అన్నాను. శ్రీరంగపురం, శివపురాణం, బ్రహ్మంగారు, విష్ణువేద మొత్తం అన్నీ తీసుకొచ్చి అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఎంతసేపు చెప్పాడు తెలుసా? 7 గంటలకు కూర్చుంటే 10 గంటల దాకా చెప్పిండు నాకు ఆయన. ఏంటిది? సువార్త కాదు, దుర్వార్త. నేను ఆయన కలిసిపోయాడు పాపం. 10 గంటలకల్లా అలుపు వచ్చి నీళ్ళు తెప్పించుకుంటూ గుట్టగుట్ట దగ్గర, సార్ నేను 5 నిమిషాలు మాట్లాడవచ్చా, ఇంతసేపు మాట్లాడారు కదా, నేను 5 నిమిషాలు మాట్లాడవచ్చా అంటే, మాట్లాడు. అప్పుడు చెప్పా, ఆయన ఏ గ్రంథాలు ఏ శ్లోకాలు తీసుకొచ్చాడో ఆ గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో, ఆ గ్రంథంలో ఉన్నటువంటివి అన్నిటినీ క్రోడీకరించి, దేవుడు అంటే 3 లక్షణాలు కలిగిన వారు సార్. 1 పరిశుద్ధుడు, పాపం లేనివాడిది. ఎవరున్నారో చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళలో ఎవరు పాపం లేదో చెప్పండి. ఉంచుతాడు, లేకపోతే పంపుతాడు, అంతే కదా అని నాకు ధైర్యం. దేవుడే బొమ్మని అన్నాడికి నాకెందుకు భయం అని మొట్టమొదటి అతను చెప్పేశా. నేను ఎంతవరకు చెప్పా? 10 గంటల నుంచి ఉదయం 4 గంటల దాకా చెప్పిన. 4 గంటలకు ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మని పిలిచి, పోయి ఎవరు చెప్పకాకో, నువ్వు మాత్రం విను, ఆయన కూడా ఒక దేవుడు అంటే. ఆయన కూడా ఒక్క దేవుడు కాదు సార్, హీఈస్ ఓన్లీ ద గాడ్. ఆయన ఒక్కడే దేవుడు అండి. ఇలా దేవుడికి కావాల్సిన లక్షణాలు ఆయన ఒక్కొక్కరికే ఉన్నాయి, ఇంకొకరు కాదు దేవుడు. ఎవరు పెట్టారండి ప్రాణం? ఎవరు చచ్చిపోయి బ్రతికి లేచాడు? బ్రహ్మంగారు లేలేదా అని అన్నాడు. చరిత్ర ఉందా? తీసుకొనిరా. చదువుకున్నాడు కాబట్టి కొంచెం వాదించడానికి అవకాశం వచ్చింది. ఆఖరికి మొట్టమొదటి విశ్వాసి ఆమె, ముసలామె. అయితే ఆమె ప్రార్థనకు వస్తూ ఉంటే ఈ ముసలామె పోయి 3 ముసలోళ్ళని పట్టుకొచ్చింది. ఒకరి ఎంగటమ్మ, ఒకరి గాలమ్మ, ఒకరి సాలమ్మ. ఏంది మనుషుల పేర్లే, దెయ్యాలు కాదయి. 3 పెట్టుకొని కూర్చుంది. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు తెలుసా? వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? ఏంటి తాళాలు. 3 తాళాలు తెచ్చుకున్నారు. ఇంకా భజన మొదలుపెట్టిండ్రు. ఎక్కడ? వరండాలో. నేను లోపలేమో యేసు భజన, బయట వీళ్ళు రామ భజన. ఇదేందుగా నాకు అర్థం కాలే. ఈ ముసలేమో అట్టపోతుందా ఇట్టపోతుందా నాకు అర్థం కావటంలే. ఎట్లా చేయాలి ప్రభువా అని మాట్లాడి తలుపు తెరిచి 3 లోపలికి రమ్మన్నా. అమ్మ మీరు రండి లోపలికి, మజ్జిగ ఉన్నాయి తాగి. సరేనా ఆయన లోపలికి వచ్చినారు. లోపలికి రాగానే వాళ్ళకి మజ్జిగ ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి అని చెప్పి, యేసు ప్రభు చల్లని దేవుడమ్మా అని చెప్పి కథలాగా చెప్పిన. అట్టనా? చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతారా? మా ఊళ్ళో వాడి కాలు పోయింది, వస్తుందా? కాలు ఒకటి పోయింది, వాడికి వస్తుందండి. వస్తుందమ్మా అంటారా? వాడు గొర్రె పోతే వస్తుందని చెప్పలే. వీడి పెద్ద సమస్య వస్తుంది. అట్లా ఈ 3 భజన అనుకొని ప్రార్థనలోకి వచ్చేసారు. 4 విశ్వాసాలు అయినారు. 4 విశ్వాసం. నాకు సంతోషమైంది. ఆత్మలు ఎక్కువైతున్నాయి లేని ప్రభువా దేవునికి స్తోత్రం చేసి ఆ ముందు ముసలామె చచ్చిపోయింది. ముందు ముసలామె చచ్చిపోయేసరికి ఇంక వచ్చారండి. యాజిటేషన్ వచ్చేసింది. వచ్చి వాడు తెచ్చిండు మతము, ఈమె సచ్చింది.
ఇంకెంతమంది లేస్తారో చూసుకో అని లేచి మొత్తాన్ని గుంపు చేశారు. గుంపు చేస్తే ఆ ఎదురింటి ఒక సిస్టర్ ఉంది. ఆమె ఎలాంటిదంటే భయంకరమైన పాపాత్మురాలు. భర్తను లెక్క చేయదు, మామని లెక్క చేయదు, ఎవరు లెక్క చేయదు. గొడవ వచ్చేసింది. గొడవ వస్తే ఆమెకి నేను ఒకరోజు సువార్త చెప్పా. నన్ను ఎక్కిరిచ్చేది, ఈ ముండమొబ్బుల దగ్గర తీసుకొస్తాడు ఈ సారు, ఈ బడేందో మేము చూసుకోవాలి, ఇవన్నీ ఎందుకు మీకు అని తాగి నన్ను తిట్టేటోళ్ళు. అయినా ఆమెకు సువార్త చెప్పా. అమ్మా అట్లా భర్త మీదకి లేయొద్దు, ప్రభు సాయం చేస్తాడు, ప్రభు నమ్ముకో అని సువార్త చెప్తే ఆమె విశ్వాస నమ్మలే. వాళ్ళ అమ్మ నాన్నలు సుండిపెంట్లో ఉంటారు. భర్తతో కొట్లాడి ఏమైపోయింది తెలుసా, నేరుగా సుండిపెంటకు చావడానికి పోయింది. గంగలో నీళ్లు ఉంటాయి కదా, ఆ కృష్ణానదిలో ఒక పెద్ద రాయి మీదకి ఎక్కి దూకుదామనుకుంటుంది. అప్పుడు దేవుడు నా ద్వారా వినిపించిన వాక్యం, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారికి ఆత్మలు నిత్య నరకంలో ఉంటాయని ఒకరోజు, అంటే ప్రతిరోజు వాక్యం చెప్తుంటే బయట నుంచి వినేవాళ్ళు. ఆ మాటను జ్ఞాపం చేసుకొని ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ ఆ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటికి పోకుండా మా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. సార్ నేను చచ్చిపోవాలనుకున్నా, ఏదో స్వరం వినపడతా ఉంది, ఆ స్వరం ఏమిటో అర్థం కాలేదు అని ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభువుని చెప్తే అప్పుడే తీర్మానం చేసుకుంది, రక్షించబడింది. రక్షించబడగానే వాళ్ళ కుమారుడు కూడా రక్షించబడ్డాడు. ఈ యవ్వనస్తురాలు, ఈ పాపాత్రులాంటి స్త్రీ, ఈమె ఒక్కసారి మారు మనసు పొందేసరికి 10 మంది యవ్వనస్తుని తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళకు 3, ఈమె 13 మంది అయ్యారు విశ్వాసులు. మేము గదిలో లోపల పెట్టుకునే కుటుంబ ప్రాధాన్యత. ఇప్పుడు మాకు ప్రమోషన్ వచ్చి వరండాలోకి వచ్చినాం. వరండాలోకి వచ్చి ఇంత చిన్న మైకి తెచ్చేడు పెట్టుకున్నాం. ఆ వీధి కూడా వినాలని చెప్తే ఉదయం సాయంత్రం పెట్టేవాడిని. ఒక ఆమె కానుపు కానలేకపోతుంది, అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నేనేం చేశానంటే వెంటనే అర్ధరాత్రి ఇప్పుడు ఒక ఆటో మాట్లాడి ఇంకొకరి సహాయం తీసుకొని ఆమె తీసుకొని వెళ్ళి కానుపు చేయించుకొని తీసుకొని వచ్చా. ఇంకొకడు పోలెక్కి అక్కడి నుంచి కింద పడ్డాడు. కింద పడితే ఈ స్పైనల్ కార్డ్ ఇరిగిపోయింది. యవ్వనస్తుడు, 23 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు తెలుసుకోలేదండి. నేను చెప్పిన వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పా, దయచేసి ధైర్యంగా ఉండండి, ఏం కాదని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకొని కర్నూలు తీసుకొచ్చా. జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయించా. ప్రభు కృపను బట్టి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టా. ఇలాగ చేయడం వల్ల ఎవరన్నా వ్యతిరేకించినా ఈ సహాయం పొందిన వాళ్ళలో ఆ సారు చాలా మంచోడు, ఆయన మతం ఏదైతే మనకెందుకురా, ఆయన ఏమనొద్దు అని నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక ఆమెకు దయ్యం పట్టిందండి, ఫుల్గా ఊగుతూ ఉంది. వచ్చి ప్రార్థన చేశాం. ప్రార్థన ఏదో లంబాడి దయ్యం పట్టింది. ఆ భాష మనకు రాదు, మన భాష ఆమె తెలియదు. ఇంకేం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు క్రిస్మస్, సార్ మా ఇంట్లో పెట్టండి సార్ ప్రార్థన, నాకు బాగలేదు సార్ అంటే సరే పదమ్మని ఈ 13 మంది విశ్వాసం తీసుకొని పోయినాడికి ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటి పక్కన ఒకడు తాగుబోతాడు, గాలయ్యవాడి పేరు. ఫుల్గా తాగి ఇక ఇంతలా మాటలు నేను లోపల వాక్యం చెప్తున్నా, వాడు బయట తిడతా ఉన్నాడు. ఏమని? ఈడు బడి అందో ఈడు చూసుకోవాలా, దేవుడు చూపిమ్మని నాకు రాని, బయటికి రాని అని కత్తి నూరుకుంటున్నాడు వాడు. కత్తి నూరుకుంటే ఇప్పుడు నేనే కొత్తూరోడిని. ఈ విశ్వాసులు ఏం చెప్పాలా? అన్న ధైర్యంగా ఉండి, ఏం కాదులే మేమున్నాం కదా అని చెప్పాలి కదా. వాళ్ళు అన్నవాడు భయంకరుడన్నా, నాకు లేని ధైర్యం తెచ్చుకొని ఆ ధైర్యంగా ఉండండి అమ్మ, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నా. ఇంకా మా మిస్సెస్ ఏమంటుందా, భలే ఉరికి తెచ్చినవులే అయ్యా, నీ దేవుడు నీ కాడ ఉండాలా, ఏంది బాధ, వాడు బయటకు పోతే పొడుతానంటుండే, వీళ్ళేమో భయంకరుడు అంటుండే, ఎట్ట చేస్తావంటే ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండమ్మని ఆమె కూడా చెప్తున్నా. నాకేమో లోపల వాళ్ళకంటే ఎక్కువ భయం ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు.
ప్రభువా సహాయం చేయని చెప్పి ఇక గంటసేపు వాడు పోతాడేమోని గంటసేపు చెప్పిన వాక్యం. వాడు పోలే ఆడిన కూర్చొని ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తిరిగి 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 గంటకు అలసిపోయి పండుకొని నిద్రపోయాడు. ఆ సందర్భంలో నేను ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే వాళ్ళ తమ్ముడు పోయి మళ్ళీ వాడిని లేపి మళ్ళా తిట్టడం మొదలుపెట్టాడు. ఈ భార్యలు ఉన్నారు కదా కొంతమంది విశ్వాసం, వాళ్ళ భర్తల కోపం వచ్చింది. ఆ సారు ఏమన్నాడు, ఇంతలా మాట్లాడుతున్నాడని చెప్పి వీళ్ళందరూ 5-6 మంది వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు 10 మంది వచ్చారు. ఆ రాత్రి ఇంతలా రాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ మీద వీళ్ళు ఒకటి తలకాయలు పగిలిపోయినాయి. ఈ మన విశ్వాసుల భర్తలందరూ నా కాడికి కట్టకట్టుకొని వచ్చారు. సార్ మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలే. ఏమయ్యా అంత ధైర్యం చెప్తానంటే, పోలీస్ స్టేషన్ పోతున్నాం మేము, నీ మీద ఈగ వాళ్ళని ధైర్యం ఉండంటే. నేను చెప్పిన అందరికి 7 మంది కుర్చీలు వేసిన, కూర్చోండి. తిట్టింది ఎవరిని అంటే, నిన్నే సార్ అంటే, నాకు రావాలి కదా కోపము, నాకు రాలే కోపం. మీరెందుకు పోలీస్ స్టేషన్కి? ఆ అన్న ఏదో తాగిన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేస్తాము, దయచేసి మీరు మోకాల మీద అంటే మోకాల మీద రాలే ప్రార్థన చేస్తాం, ఇంటికి పోయి హాయిగా నిద్రపోండి అని చెప్తే మళ్ళీ ఇంటికి పోలే. మళ్ళీ వాడికి రే మీకోసం సార్ ప్రార్థన చేస్తున్నారా అని మళ్ళీ పోయిండు వాడికాడికి. వాళ్ళు మళ్ళీ లేచింది. ఆ రాత్రంతా గందరగోళం అండి. దేవుని మహాకృపను బట్టి ఇవన్నీ యథార్థమైన సంగతులు అండి. మీరు వచ్చి ఇప్పుడు స్పెషల్ మీటింగ్ అదే ఊళ్ళో జరుగుతుంది, తెలుసుకోవచ్చు. ఇక ఆ రోజు ఎవరైతే నన్ను తిట్టాడో ఓ నెల రోజుల తర్వాత పల్స్ పోలియో జరుగుతుంది. పల్స్ పోలియో అంటే ఏంటి? చుక్కల మందు చిన్నపిల్లలు. దానికి నాకు కూడా డాక్టర్తో పాటు నాకు కూడా డ్యూటీ వేశారు. ఆశా వర్కర్లకి, ఏఎన్ఎం వాళ్ళకి నాకు డ్యూటీ వేస్తే ఆ డాక్టర్ నా ఫ్రెండ్. ఎవడు తిట్టిండో ఆ వ్యక్తి తాగి దారిలో పడిపోయి దెబ్బలతో హాస్పిటల్కి వచ్చాడు, రక్తం కారిపోతుంది. అప్పుడు నేను మా ఫ్రెండ్ డాక్టర్కి చెప్పాను, వెంటనే ఇతనికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి దగ్గరుండి కట్టుగట్టించాను. నేనే తుడిచి మంచినీళ్ళు తాపి ఇంజక్షన్ వేయించి కొన్ని పళ్ళు తెచ్చి పెట్టి అప్పుడు అన్నాను, అన్న గాలి అన్న నీకు వందనాలు, తాగుడు వల్ల ఏం ప్రయోజనం, నేను దెబ్బలు తేలినాయి పాపం, ఏంటన్నా ఈ పరిస్థితి, ఎందుకన్నా ఇంకా జాగ్రత్తకి వెళ్ళని ఇంకొక బండి ఇచ్చి పంపించి ఇంటికి పంపించేశా. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి నా వైపు కళ్ళెత్తడానికి కూడా భయపడతా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా, వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి మీరందరూ ప్రార్థనకు పోండి అని చెప్పిండు. వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు. టోటల్గా ఇప్పుడు 40 మంది విశ్వాసులు అయ్యారు. ప్రియులారా, ఒకప్పుడు తనుతా కొడతా అన్నోళ్ళు ఇట్లా చేసేసరికి నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు వేరే ఊరికి వెళ్తే సేవకుడు కప్ప చెప్పా, అన్న చూడండి అన్న ప్రాంతాలు అన్నీ ఉన్నాయి అవి చూడండి అంటే ఆయన ఒక్కరోజు కూడా అడిగిపోలే. అక్కడ ఉన్న విశ్వాసం చెదిరిపోయారు. 80 మంది 90 మంది వచ్చేవాళ్ళు, మందిరం కట్టాం, అందరూ చెదిరిపోయి 10 మంది అయ్యారు. నాకు భారం వేసింది. ఈ లోపల సేవకుడు చనిపోయాడు. సేవకుడు కొడుకు సేవకు వచ్చాడు. ఆ అబ్బాయికి ఎల్కేజీలో జరిపించాను నేను. ఆ అబ్బాయి సేవకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పూర్తిగా మారిపోయినాడు. బాబు సేవ చేద్దాం ఇక్కడ అది ఇదంటే, లేదు అంకుల్ మాది మేము చేసుకుంటాం, మీరు అవసరం లేదు అని అన్నాడు. అందుకని అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఎవరైతే పల్లెటూరులో ఎవరైతే దీనులుగా ఉన్నారో పేదలుగా ఉన్నారో వాళ్ళ మధ్యకు వెళ్ళి పరిచయం చేయమని ప్రభు చెప్పిన ఆ యెషయా 50:12 ప్రకారంగా ఓ స్థలం కొనాలంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరు కలిసి అక్కడ కూడా ఒక ఎరకలైన్ అక్కడ కూడా ఒక అతను పంపించారు తాపి. ఈ స్థలములో ఇక్కడ ఎవరైనా కానీ ఆ సారుకు మందిరానికి స్థలం ఇస్తే నరికేస్తానే వాళ్ళు. ఇంకేం చేయాలా? ఏడ చూసినా నరకడమేనా? నా జీవితం అంతా అంతే. అయితే ప్రభు నరుకుతామన్నప్పుడల్లా ఆయన కాళ్ళకాడికి పోయి ప్రభువా ఏం చేయాలా ఆ విశ్వాసులతో పట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే ఆ స్థలం ఇవ్వకుండా చేశారు. ఆఖరికి ఊరి సెంటర్లో ఒక స్థలం ఖాళీ ఉంది. ప్రభు అది చూపించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళా.
అప్పుడే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్లో ఆ, తెగింది, యాక్సిడెంట్లో కాలు పోయింది. వాడికి డబ్బులు కావాలి. సార్ డబ్బులు ఇస్తారా, నా స్థలం ఇస్తా, మీరు ఏదో మందిరానికి చూసుకుంటున్నారు కదంటే ఇస్తానయ్యా అన్నాను. ఓ 60,000కు ఒక 3 సెంట్లు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్నాడు, ఖరారు రాపించుకున్నాము. అక్కడ ఏం చేశామంటే ఇంక ఊరోళ్ళందరూ వచ్చారు, ఇక్కడ ఉండడానికి లేదు, చాలా ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పి మొత్తం వచ్చి చెప్తే అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. చూడయ్యా, నేను మందిరం పెట్టమని నాకెవరు చెప్పలే, సృష్టికర్తని దేవుడు చెప్పాడు. అక్కడ వాళ్ళు ఊరికినే స్థలం ఇస్తానన్నారు, మీరు ఇవ్వకుండా చేశారు. సరే నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతా, ఆ బయట పొలంలో 1 ఎకరా మీరందరు ఇప్పిస్తారా అని అడిగిన. మేమెందుకు ఇప్పిస్తామన్నాడు. మరి మీకెందుకయ్యా, ఇచ్చే వాళ్ళతో మీకెందుకు అని చెప్పి వాళ్ళతో వాదించడం వల్ల, అంటే ఆ ఊళ్ళో టీచర్గా పనిచేసి నా దగ్గర చదువుకునే పిల్లలు చాలా హైయర్ స్టడీస్కి వచ్చారు. ఆ గౌరవంతో నన్ను ఏమనలేక తాపి పంపించి గందరగోళం చేస్తుంటే, తాగుబోతుడు ఒకడు ఎరకలతను వేరే ఊరికి పనికి పోయి అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడబడి భార్య భర్తలకి, ఆ భార్య మందు పోసుకొని వీడు చచ్చిపోవాలని అనుకునే ఆ సందర్భంలో ఏం చేశాడు తెలుసా, నాకు ఫోన్ చేశాడు. దేవుని కార్యాలు ఎట్లుంటాయి చూడండి. నరుగుతాను ఇక్కడ అడుగుతే అన్నాడు, సార్ దయతో నన్ను క్షమించండి, మొన్న తిట్టాను, ఆ స్థలంలో మీరు కట్టండి, మందిరం కట్టండి. వాళ్ళ పిల్లలకి నేను టీచర్ని కాబట్టి నువ్వు అక్కడ మందిరం కట్టాలి సార్, నేను వస్తే నాకు తాపుతారు, నేను రాను 2 నెలల్లో మందిరం అయిపోవాలన్నాడు. కరెక్ట్ స్టార్ట్ చేశాము. 1 నెల 25 రోజులకు మందిరం అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రభుకు మహాకృపను బట్టి, అయితే ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయిలే, అయితే ఆ మహాకృపను బట్టి దేవుని దయ వల్ల మందిరం కట్టబడింది. దాని పేరు సియోను ప్రార్థన మందిరం. పిల్లారా ప్రార్థన చేయండి. నాకు 3 పిల్లలు, మగ పిల్లలు. ఒక అబ్బాయి ప్రసాద్ బీఎస్సీ నర్సింగ్, ఇద్దరు చదివారు. మా చెల్లి బావ చచ్చిపోయాడు అన్నాడు కదా, వాళ్ళ చెల్లి కూతురునే మా బాబు చేసుకున్నాం. వితౌట్ డైరీ నేనే ఖర్చు పెట్టి పెళ్లి చేశా. వాళ్ళిద్దరు ఇప్పుడు సేవలోకి వచ్చారు, అక్కడే సేవ చేస్తున్నారు. ఇంకొక అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, హైదరాబాద్ చేస్తున్నాడు. ఆయనకి మధ్యన పెళ్ళయింది. అన్న కూడా వచ్చాడు పెళ్ళికి, సామెలన్న కూడా. ఆమె ఇప్పుడు కూడా కన్సీవ్ అయింది, గర్భిణితో ఉంది. దయచేసి ఆమె పేరు దీవెన, ప్రార్థన చేయండి. ఇంకొక బాబు ప్రశాంత్ ఉన్నాడు, ఆ ఎంఏ లిటరేచర్ అయిపోయింది, జాబ్కు సర్చింగ్లు ఉన్నారు. దయచేసి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ప్రభు జీవితం మీద మరోసారి వచ్చిన కొన్ని సంగతులు చెప్తాను. కాబట్టి ఇది నా క్లుప్తమైన సాక్ష్యం. కాబట్టి పాపంలో వచ్చే జీవితం మరణం, ఏలైనగా దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవునికి స్తోత్రం.